వెల్కమ్ టు విశ్వయం ఛానల్. ఈరోజు మనతోటి ఉషారాణి న్యాచురోపతి ఓనర్ మిసెస్ రాధికా లెల్లా గారు ఉన్నారు. వారు మనతోటి సెల్ఫ్ హీలింగ్ గురించి, సెల్ఫ్ డాక్టర్ ఎలా అవుతారు అనే దాని గురించి పంచుకుంటారు. నమస్తే మేడం. నమస్తే అండి. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అనే కాన్సెప్ట్ మీకు ప్రేరణ ఏంటి? స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ కాన్సెప్ట్ యొక్క ప్రేరణ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో జరుగుతున్న సంఘటనలు అండి. ఇప్పుడు యుద్ధ వాతావరణాన్ని చూస్తూనే ఉన్నాం. మన ముందు ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు హాస్పిటల్స్ లేని పరిస్థితిలో కానీ, హాస్పిటల్కి వెళ్ళలేనప్పుడు కానీ ఏం చేయాలి అన్న విషయం మనం తెలుసుకోగలిగి ఉంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకునే పరిస్థితిలోకి మనం రావాలి అనమాట. అంటే పూర్వకాలంలో ఋషులు ఎలా ఉండేవారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్పిరిచువల్ పవర్ మీద ఆధారపడేవారు. ఆ స్పిరిచువల్ పవర్ తోటి మన శరీర అవయవాల్ని ఎలా నియంత్రణకు తీసుకురావాలి, రోగాలను అన్నది నేను రీసెర్చ్ చేసి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి ఆ సైట్లో అంతా. చాలా మంచి విషయం. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోకుండా డాక్టర్ మీద ఆధారపడుతున్నారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ప్రస్తుత కాలంలో ఏంటంటే చాలామంది టెంపరరీ రిలీఫ్ కోరుకుంటున్నారండి. అంటే అలోపతి మెడిసిన్స్ అన్న వచ్చింది ఒక 200 years బ్యాక్. ఇదివరకు అలోపతి అన్నది లేనే లేదు. అలోపతిలో ఏంటంటే టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఉంటుంది. తర్వాత జస్ట్ ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం, ఒక ఇంజెక్షన్ చేయించుకోవడం, దానికి అలవాటు పడిపోయారు. అంటే సెల్ఫ్ హీలింగ్ అన్నది మర్చిపోయాం. అంటే మన స్వయంలో ఆత్మ అన్నది ఉంది. ఆత్మశక్తి ద్వారా, అంటే మన యొక్క ఆధ్యాత్మిక శక్తి ద్వారా మన బాడీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్న విషయాలన్నీ కూడా మర్చిపోయాయి అనమాట. అంటే పూర్వకాలంలో ఋషులు ఎలా ఉండేవారు, ఋషులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇన్ని అనారోగ్యాలు వస్తున్నాయి అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించుకున్నారా? ఆలోచించుకోలేదు. ఎందుకు ఆలోచించుకోవట్లేదు అంటే వాళ్ళకి అసలు టైమే లేదు. ఎవరు వర్క్స్లో వాళ్ళు పరిగెడుతున్నారు. అలా కాకుండా ప్రతి చిన్నదానికి నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను, మన చేతిలోనే మన ఆరోగ్యం ఉందని అంటారు. ఫస్ట్ నేను ఆక్యుపంచరిస్ట్. బేసిక్గా నేను ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు నాకు చాలా రీసెర్చ్ చేశాను అనమాట. అదే టైంలో నేను యోగ ముద్రాస్ మీద కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. మెడిటేషన్ మీద కూడా రీసెర్చ్, అంటే సేమ్ టైంలోనే చేశాను. అంటే మ్యాక్సిమం చెప్పాలంటే 2012 నుంచి ఎక్కువ రీసెర్చ్లోకి వచ్చాను దీని మీద. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందంటారు అని అంటే నాకు అర్థం కాలేదు. ఇక్కడ 3 విధానాల్లో చెప్తాను చూడండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అని అంటే, ఒకటి ప్రెషర్ పాయింట్స్, మన చేతిలోనే మన అవయవాల కనెక్షన్స్ అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం నమస్కారం పెడతామో ఆటోమేటిక్గా మన 2 చేతులు కలవడం వల్ల కూడా మనకి శరీరంలో అన్ని అవయవాలు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అందు గురించి ఏంటంటే పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే, ఎవరన్నా చూడగానే నమస్తే చెప్పండి అనేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే హాయ్ బాయ్ అయిపోయింది. నమస్తే చెప్పుకునే టైం లేదు. జస్ట్ హైఫై ఇచ్చుకుంటున్నాం, హాయ్ బాయ్ అంటున్నాం, అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనము దూరం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే 2 చేతులు కలుస్తాయో ఆటోమేటిక్గా ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అరచేతిలోనే మన ఆర్గాన్స్ అన్నిటి గురించి ఉంది. యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ బేస్ ఏంటంటే మన చేతిలోంచే మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అరచేతిలోంచి ఎక్కువ నేను స్ట్రోక్ థెరపీ నుంచి ఎక్కువ నేను ట్రీట్మెంట్ చేస్తాను ఒకటి. తర్వాత ఎప్పుడైతే ఈ ప్రెషర్ పాయింట్స్ తోటి మనం యాక్టివేట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకున్న బీపీ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు, లెగ్ పెయిన్, నీ పెయిన్ ఇలాంటివి ఏమున్నా కూడా మనం కంట్రోల్ చేస్తాం. హెడేక్ దగ్గర నుంచి అన్ని కరెక్ట్ పాయింట్స్ తెలిస్తే మీరు చేసుకోగలుగుతారు. ఇంకొకటి ముద్రాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా సరే టెంపుల్స్లో చూస్తే ఏ పిక్చర్ చూసినా ఏదో ఒక ముద్రలో వాళ్ళు ఉంటారు, ఋషులు కానీ. అది ఎందుకు ఉంటారు అంటే పంచతత్వాలు అన్నీ కూడా ఈ 5 వేళల్లో ఆధారపడి ఉన్నాయి. మన శరీరం అంతా కూడా పంచభూతాలతోటి, పంచతత్వంతో నిర్మాణింపబడింది. ఈ 5 ఫింగర్స్లో తత్వాలు ఉన్నాయి. ఈ 5 ఫింగర్స్ని మనం కంట్రోల్ చేస్తే, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది ముద్రాసు, ఒక్కొక్క డిసీజ్కి. అది కనుక మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే వితౌట్ మెడిసిన్, అంటే వితౌట్ అలోపతి మెడిసిన్ మనల్ని మనం 30 to 40% క్యూర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఆత్మ యొక్క శక్తి ద్వారా, ఆత్మ యొక్క శక్తి అంటే సూక్ష్మంలోకి వెళ్తుంది, అది సూక్ష్మము అంటాం. ఇది బాడీ కాబట్టి స్థూలము. ఈ 2 కాంబినేషన్స్లో మనం 30 to 40% ఎవరు లేకపోయినా, లేదు నేను క్రానిక్ డిసీజ్లో ఉన్నాను, అటు తిరిగాను ఇటు తిరిగాను నాకు క్యూర్ అవ్వట్లేదు అన్న వాళ్ళందరూ కూడా ఈ 2 విధానాల వల్ల 30 to 40% వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలరండి. సో థ్యాంక్ యూ మేడం. మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బేసిక్ మేనర్స్ అనేది, అంటే మనము నమస్కారం చెప్పేటువంటి మేనర్స్ కూడా జనాలు కోల్పోతున్నారు ఈ మధ్య కాలంలో. సో మీరు నిజంగా చెప్పారు, మంచి విషయం చెప్పారు. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అంటే మీనింగ్ ఏంటి? స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక శక్తి. ఓకే,
సెల్ఫ్ అంటే మనము, ఎవరికి వాళ్ళు. డాక్టర్ అంటే మీకు తెలుసు కదా, వైద్యం అంటే మనకి మనమే వైద్యులం అంట. సో మీ మనకి మనమే వైద్యం తయారు చేసుకోవడం అంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అంటే దేనికోసం వెళ్తాం? డాక్టర్ అంటే ట్రీట్మెంట్ కోసం. ఓకే, ఇప్పుడు మనకి మనమే ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం అంటే, కాబట్టి ఏంటంటే ఇక్కడ మనమే డాక్టర్. మనమే డాక్టర్ స్పిరిచువల్ అనేసి మీరు వాడారు ముందర, స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్. సెల్ఫ్ డాక్టర్ అంటే మనది మనం వైద్యం చేసుకోవడం. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక శక్తి. ఆధ్యాత్మిక శక్తి అంటే మంత్రాస్ అవనివ్వండి, సోల్ అఫర్మేషన్స్ అవనివ్వండి. అంటే సోల్ అఫర్మేషన్స్ ఎలా తీసుకోవాలంటే ఆత్మ పరమాత్మ కనెక్షన్లో తీసుకోవాలి. అంటే ఫస్ట్ నేను ఒక ఆత్మ అన్న ఫీలింగ్లోకి వెళ్ళాలి. అంటే తర్వాత జీవంతో, ఆత్మ అంటే శరీరం వదిలిస్తున్నప్పుడు వాడే వర్డ్ కాబట్టి జనరల్గా జీవాత్మ అన్న వర్డ్ యూజ్ చేసుకుంటాం. జీవంతో ఉన్నాము అనే లైఫ్ తీసుకుంటూ భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి. అంటే పరమాత్మ, ఆత్మ పరమాత్మ కనెక్షన్లో ఆధ్యాత్మిక శక్తిని మనం పెంచుకుంటాం అనమాట సోల్ ఎఫర్మేషన్స్ ద్వారా. అంటే ఒక్కొక్క ఎఫర్మేషన్కి ఒక్కొక్క ఆర్గాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు, షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నేను రీసెంట్గా బీహెచ్ఓలో ఎంఏజీలో 6 months క్యాంప్ పెట్టానండి కంటిన్యూస్గా సీనియర్ సిటిజన్స్కి. అక్కడ 3 months వాళ్ళు నాకు కంట్రోల్కి రాలేదు. తర్వాత 3 months అయిన తర్వాత నేను చెప్పేది నెమ్మదిగా స్లోగా వినడం జరిగింది. వాళ్ళకి ఏం చేశాను అంటే యాక్యుపంక్చర్ నేనేమి ట్రీట్ చేయలేదు, కానీ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ 20 members పైన 450, 400, 350 అలా ఉన్నాయి. 400 తక్కువ, 350 తక్కువ అయితే ఎవరికి లేవు ఉన్న వాళ్ళకన్నా. మెడిసిన్స్ వాడట్లేదు అంటే అలోపతి మెడికేషన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు, అయినా కూడా కంట్రోల్ లేదు. వాళ్ళకి ఏం చెప్పాను అంటే జస్ట్ ఈ ముద్ర చెప్పాను. అంటే స్థూల వైద్యంలో, సూక్ష్మంలో మీరు అడిగారు కదా స్పిరిచువల్ పవర్, దాంట్లో నేను సుఖ సంపన్నమైన జీవాత్మను. అంటే జీవాత్మలోకి భగవంతుని యొక్క శక్తితోటి సుఖాన్ని అనేది మన దాంట్లో నింపుకుంటూ, అంటే సుఖాన్ని సుఖ సంపన్నంగా నేను నింపుకుంటూ నాకున్న డయాబెటిక్ లెవెల్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటున్నాను అనే అఫర్మేషను చేసుకోమని చెప్పాను అనమాట. అలాగే వాళ్ళు డైలీ ఒక 1/2 hour వరకు వాళ్ళు చేస్తూ వచ్చారు. చేస్తూ వచ్చిన తర్వాత రెగ్యులర్ క్యాంప్స్లో ఆఫ్టర్ 3rd month అందరికీ కూడా 100, 120, 110 వచ్చినాయండి. వాళ్ళేమి డోసులు పెంచలా. వాళ్ళు వెళ్ళి అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డోస్ పెంచడం కానీ అయ్యో మాకు ఎంత ఉంది ఏంటి అని ఏమీ అడగలేదు వాళ్ళు. జస్ట్ నేను చెప్పింది ముద్ర అండ్ నేను సుఖ సంపన్నమైన జీవాత్మను అని అనుకున్నప్పుడు ఫీల్ అవ్వాలి. ఏదో నేను సుఖ సంపన్నమైన జీవాత్మ అంటే అక్కడ ఏమీ యూజ్ ఉండదు. మీరు ఆ ఫీల్ అయ్యేటప్పుడు అంటే ఫస్ట్ నేను ఆత్మ, నేను జీవాత్మను, ఈ శరీరాన్ని నడిపించే ఒక చైతన్యవంతమైన శక్తిని అంటే ఫస్ట్ ఫీల్ అయినప్పుడు మాత్రమే మీరు భగవంతుని కనెక్షన్లోకి వెళ్తారు. ఆ భగవంతుడు ఎవరంటే పరమాత్మ కనెక్షన్లోకి వెళ్ళి ఆత్మ పరమాత్మ కనెక్షన్ నుంచి పరమాత్మ నుంచి నేను సుఖాన్ని తీసుకుంటున్నాను, నా లివర్ని యాక్టివేట్ చేసుకుంటున్నాను, నా ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేసుకుంటున్నాను. దాంతో నాకంతా కూడా నేను సుఖంగా ఉండడం వల్ల నాకున్న డయాబెటిక్ లెవెల్స్ అన్ని నార్మల్గా వచ్చేస్తున్నాయి అన్న ఫీలింగ్లో మీరు ఉంటే అంటే బాడీ కాన్షియస్లోంచి సోల్ కాన్షియస్లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ స్వయంగా భగవంతుని నుంచి శక్తిని తీసుకుంటూ, పరమాత్మ నుంచి శక్తిని తీసుకుంటూ మీకు మీరే హీలింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ నేనేదో ప్రాణిక్ హీలింగ్లో ఏంటంటే జనరల్గా పవర్ జనరేట్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, రేఖీలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ నేను అదేమీ చేయలేదు. జస్ట్ మీ సోల్లో మీరు ఏ పవర్ నింపుకోవాలని చెప్తున్నాను. అది ఎవరి నుంచి? స్వయంగా పరమాత్మ నుంచి. ఫస్ట్ నేను ఆత్మ అన్న విషయం మీరు గుర్తిస్తేనే మీరు ఆ పవర్ తీసుకోగలుగుతారు. ఆత్మను గుర్తించిన తర్వాతే మీరు పరమాత్మ కనెక్ట్ అవ్వగలుగుతారు. ఆ పరమాత్మ కనెక్ట్ అయినప్పుడే మీరు ఆ పవర్ రిసీవ్ చేసుకుని ఆ సోల్ అఫర్మేషన్ తీసుకుంటూ ఈ భావం చేసుకోగలిగినప్పుడు ఋషుల కాలంలో ఏ విధంగా అయితే ఋషులు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారో సేమ్ అదే పవర్ మీకు వచ్చేస్తున్నాడు. సో ఈ సుఖ సంపన్నమైన ఆత్మ అనేసి మీరు అంటున్నారు. సో అంటే హ్యాపీ అండ్ రిచ్ సోల్. ఎస్, ఐఎమ్ ఏ హ్యాపీ సోల్. ఐఎమ్ ఏ హ్యాపీ సోల్. మళ్ళీ రిచ్ ఏంటి సోల్కి సంబంధించి? అంటే ఒక ఆత్మకి డబ్బుతో సంబంధం లేదు. మరి ఆ రిచ్నెస్ అనేది ఎలా వస్తుంది దానికి? అంటే రిచ్ వర్డ్ ఇక్కడ అవసరం లేదు, అందుకే ఐఎమ్ ఏ హ్యాపీ సోల్ అంటున్నాను. సంపన్నమైన అనే వర్డ్ వచ్చింది కదా, అందుకోసం అడుగుతున్నాను. సంపన్నం అంటే ఇప్పుడు స్వరూపము అంటే నేను తయారవుతున్నాను, అంటే సర్కిల్ అవుతున్నట్టు. సంపూర్ణత అంటే కంప్లీట్ అయిపోయాను. సంపూర్ణం ఇక్కడ సంపన్నము సంపూర్ణము మీనింగ్ ఏంటంటే నేను కంప్లీట్గా సుఖంగా తయారైపోయాను. స్వరూపము అంటే ఇప్పుడు తయారవుతున్నాను. ఓకే,
స్వరూపము అంటే తయారవుతున్నాను. అంటే నేను 5 years బ్యాక్ నేను స్వరూపం అనే చెప్పాను. అప్పుడు నాకు వర్డ్ నా యొక్క ఆత్మిక స్థితి, అప్పుడు స్వరూపంలోనే నేను ఉన్నాను కాబట్టి, అంటే నేను కూడా ప్రాక్టీస్ చేస్తానే కదా మీకు చెప్పగలను. నేను రీసెర్చ్ చేసిందంటే ఇది మొత్తము నేను రోజు డైలీ చేసుకునే మెడిటేషను అందరికి ఈజీ మెథడ్స్లో Ctrl+C Ctrl+V చేసినట్టు చెప్పేశాను అనమాట. ఓకే, మీరు ఇప్పుడు కూర్చుని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఏమి ఉన్నాయి దాంట్లో అని. నేను చెప్పింది అక్కడ ఉన్నది ఉన్నట్టు మీరు ఫాలో అయిపోతే Ctrl+C Ctrl+V అది చూసుకోవడం, ఆ సైట్లోకి వెళ్ళడం, అది అక్కడ ఏముంది చెప్పాను కదా. ఇప్పుడు నేను సుఖ సంపన్నమైన జీవాత్మ, ఆ వర్డ్ అలాగే తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయాలి. Ctrl+V అంటే మీ సోల్లో పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుని ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీకు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో డయాబెటిక్ లెవెల్స్ అన్నది కంట్రోల్ అయిపోతాయి. అది ఎందుకంటే మీకు మీరు తెలియకుండా భగవంతునితో కనెక్ట్ అయ్యి సంపూర్ణంగా తయారైపోయారు, కంప్లీట్ అయిపోయారు. రైట్. కంప్లీట్ అయిపోయినప్పుడు ఆ పవర్ ఎలా ఉంటుంది? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు నాకు స్వరూపము అంటే రాదు, నేను చెప్పలేను కూడా. అప్పుడు ఇప్పుడున్న స్థితి 5 years తర్వాత స్థితి అంటే నేను సంపూర్ణంలోకి వెళ్ళాను కాబట్టి నాకు వర్డ్ వస్తుంది, సంపన్నంగా ఉన్నాను, సుఖ సంపన్నమైన జీవాత్మను, అలా చెప్తాను అనమాట. సో మంచి విషయం అండి. సో మీరు సుఖ సంపన్నమైన జీవాత్మ గురించి మాట్లాడారు. తీసుకెళ్ళి పరమాత్మలో మనం పరమాత్మ గురించి శోధించాలి, పరమాత్మలో మన ఆత్మ విలువ అనేది తెలుసుకోవాలి అన్నటువంటి విషయాన్ని కనెక్ట్ అవ్వాలి అనేది మీరు చెప్తున్నారు. సో ఇలాంటి విషయాలు యంగర్ జనరేషన్కి కానీ ఓల్డర్ జనరేషన్కి కానీ అందరికీ అంటే రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇది అందరికీ కూడా రీచ్ అవ్వాలండి, అందరికీ కూడా ఉపయోగపడేదే. ఇప్పుడు నేను ఈ సైట్ని బేస్ ఎక్కడ తీసుకున్నాను అన్నది కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకా క్లారిటీ ఇస్తున్నాను. 2 pointsలో రాశానండి. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ ఎండ్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే, ఎప్పుడు ఎండ్ అవుతుందన్నది తెలియదు, ఇంక దగ్గరికి వచ్చిందన్న విషయం అందరికీ అర్థమవుతుంది. ఒకటి, మనం అందరం కూడా రీచ్ అవ్వాల్సింది పరంధామం, అంటే స్పిరిచువల్ వర్డ్ పరంధామం. భగవద్గీత అక్షర బ్రహ్మయోగంలో 21వ శ్లోకంలో దాని గురించి చెప్పబడింది. తర్వాత ప్రజాపిత ఈశ్వర విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారిస్, చాలామందికి బ్రహ్మకుమారిస్ గురించి అంటే దాంట్లో వైద్యం ఉందన్న విషయం అస్సలు ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను చెప్పే సోల్ అఫర్మేషన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం దాంట్లో నుంచి తీసుకుని చెప్తున్నాను. బ్రహ్మకుమారిస్ దాంట్లో నుంచి తీసుకుని చెప్తున్నాను. వైద్యపరంగా అంటే నేను యాజ్ అ డాక్టర్గా, అదే మీరు అన్నారు, మీరు ఒక ఆక్యుపంక్చరిస్ట్ అన్నారు, మళ్ళీ మీదేమో ఉషారాణి న్యాచురోపతి అని చెప్పారు హాస్పిటల్ పేరు. అక్కడ నుంచి మీరు మళ్ళీ మన మెడిటేషన్ గురించి మాట్లాడుతున్నారు అండ్ ముద్రల గురించి మాట్లాడుతున్నారు, సడన్గా బ్రహ్మకుమారిస్ అన్నారు. వీటన్నిటికీ మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి? అదే చెప్తున్నాను. ఇప్పుడు బ్రహ్మకుమారిస్లో నేను రీసెర్చ్ చేశాను, దాంట్లో ఏముందని. అంటే నాకు బుక్స్ చదవడం చాలా అలవాటు. ఓకే. అది చదువుతుంటే రామకృష్ణ పరమహంస కానీ వివేకానంద కానీ ఇవన్నీ చిన్నప్పటి నుంచి నాకు స్పిరిచువల్ బుక్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. దాంట్లో రీసెర్చ్ ఎక్కువ ఉన్నది. చదువుతా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రజాపిత ఈశ్వర విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా నాకు కనెక్షన్లోకి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి దాంట్లో ఏముందని రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాను. అంటే వాళ్ళు కనిపిస్తే రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే ఆ సోల్ ఎఫర్మేషన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు 7 చక్రాస్ ఉన్నాయి కదండి, 7 చక్రాస్కి వీళ్ళ దాంట్లో అనాది గుణాలు 7 పవర్స్ ఉన్నాయి. ఓకే, దాన్ని అప్లై చేసి చూసాను పేషెంట్స్కి. నా దగ్గరికి ఏంటంటే లేని వాళ్ళే వచ్చేవారు ఎక్కువ మంది. నేను సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ని బేసిక్గా. అందులో దీంట్లో ఇంకోటి ఏంటంటే అవ్యక్త మురళి అనేది ఒకటి ఉందండి. దాంట్లో నేను చదివిన దాని పరంగా 29/12/81 సంవత్సరంలో దాంట్లో ఏముందంటే ఇంకా టైం దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా డాక్టర్స్ ఉండరు, రోగాలు ఎక్కువైపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే మన ఆధ్యాత్మిక యొక్క శక్తితోటి ఈ యొక్క సోల్ ఎఫర్మేషన్స్ ద్వారానే పరమాత్మ కనెక్షన్లోకి వచ్చి ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని క్లియర్గా రాసుందనమాట. అది బేస్ చేశాను. అది కరెక్టే కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే అందరం కూడా ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకూడదు. ప్రపంచం ఎండ్ అయ్యే పరిస్థితి కూడా అవసరం లేదు. ఇప్పుడున్న డాక్టర్లు వాళ్ళు ఛార్జ్ చేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎఫోర్డబుల్ రేంజ్లో కూడా లేవు. ఎవరికైనా డెఫినెట్గా ఇది అవసరం అవుతుంది మీరు చెప్తున్న విషయం. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం ఎండ్ అయిపోతుంది అనేసి అప్పట్లో ఋషులు అన్నారా, లేకపోతే ఎవరైనా అని ఉంటే అది వేరే రకంగా తీసుకుంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అంటే రేపే ఎండ్ అయిపోవడం కాదండి. అదే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు వైద్యం మనకి అందుబాటులో లేకపోతే అది ఎండ్ అయిపోయినట్టే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అందరికి అందుబాటులో లేనప్పుడు అది డెఫినెట్గా అందరికి అందుబాటులో లేదు. నేను ఆ సైట్ అంతా కూడా నేను ఫ్రీగా ఇచ్చేస్తాను అందరికి. ఫ్రీ సైట్లో ఇచ్చాను. దాంట్లో యోగ ముద్రాస్ ఉన్నాయి, ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, సీడ్ థెరపీ ఉంది,
తర్వాత ఈ మెడిటేషన్కి సంబంధించింది నేను అందులో 3 విధానాలుగా కూడా రాశాను నేను. ఒకటి ప్రజాపిత ఈశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న అనాది గుణాల నుంచి రాశాను 7 చక్రాస్. తర్వాత ఎప్పుడైతే బ్రహ్మకుమారిస్ మీద నెగిటివ్ స్టార్ట్ అయిందో అప్పుడు నేను లలితా సహస్రనామాన్ని కూడా అటాచ్ చేశాను దానికి. అప్పటివరకు నాకు లలితా సహస్రనామం అంటే తెలుసు కానీ అంత వైద్యపరంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. అంటే ఎప్పుడు అంటే ఎవరు కూడా క్లాష్ పెట్టుకోవద్దు, అప్పుడు ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇప్పుడు లలితా సహస్రనామం అంటే నేను చెప్పగలిగేది ఓన్లీ హిందూస్కి మాత్రమే చెప్పగలను, ప్లస్ అందరికీ కూడా నోరు తిరగకపోవచ్చు, తప్పులు పలకూడదు చదివేటప్పుడు. ఈ సోల్ అఫర్మేషన్ అనుకోండి, అది యూనిక్. అక్కడ హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, ఎవరైనా అంటే ఏజ్ని బట్టి కూడా చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరు లేదు. ఎవరికైనా సరే ఆత్మే కదా, జీవాత్మ, జీవంతో ఉన్నాం కాబట్టి జీవాత్మ. ఇప్పుడు నేను ఎవరికి కనెక్ట్ అవ్వాలి ఇక్కడ? నాకు కనెక్ట్ అవ్వకూడదు, పరమాత్మ. 3 వర్డ్స్, అది ఎవరికైనా అదే అదే వర్తిస్తుంది. అది ఇంక నాది లేదు నీది లేదు, అంతా పరమాత్మదే, ఏది శాశ్వతం కాదు. ఇలాంటి దాంట్లో కాన్సెప్ట్లో నేను ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యం కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది కాబట్టి అందరికీ కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా అందరికీ షేర్ చేసేయాలి. నేను అన్ని చోట్లకి వెళ్ళి చెప్పలేను కదా అందరికీ, తప్పకుండా. అవును, అందు గురించి నాకున్న షేర్ చేయాలని ఉద్దేశంలోది. అందులో వైద్యం నారాయణ హరి, ఎవరు కూడా ఈ రోజుల్లో వైద్యం అయితే ఫ్రీగా ఎవరు ఇవ్వట్లేదండి, ఎవరు కూడా, అంతా కాస్ట్లీ అయిపోయింది. అందు గురించి కనీసం అట్లీస్ట్ ఇదన్నా తెలుసుకుని, ఎందుకంటే ఎప్పుడైతే సోల్ అఫర్మేషన్ చేశారో, ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నానండి, అందరూ క్లియర్గా గమనించుకోండి. ఒకటి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారు, అంటే అది స్థూలంలో. ఎప్పుడైతే మీరు ఆ సోల్ అఫర్మేషన్స్ చేసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మ అనుకున్నాను, ఓకే, ప్రేమ సంపన్నమైన జీవాత్మ అనుకుంటూ ఉండగా మీకు హార్ట్ అండ్ లంగ్స్ యాక్టివేట్ అవుతాయి. ఒకటి అంటే అనాహిత చక్ర యాక్టివేట్ అవుతుంది. లలితా సహస్రనామం అయితే ఓం శ్రీ అనాహితాబ్జనల్యాయ నమః అనుకోవాలి లలితా సహస్రనామం. ఈ 3 విధానాల్లో ఏది చేసుకున్నా మీకు ఓకే. యమ్ అని సౌండ్ చేసుకుంటే చక్ర హీలింగాధనంగా కూడా ఒకటే రిజల్ట్ వస్తుంది. కానీ ఎప్పుడైతే నేను సోల్ అఫర్మేషన్ అండ్ ప్రేమ సంపన్నమైన జీవాత్మ అని అనుకుంటూ ఉంటానో, నాకు తెలియకుండానే భగవంతుడి నుంచి ప్రేమను తీసుకుంటూ ఉంటాను కదా. పరమాత్మ అనగానే అందరికీ మనకి భగవంతుడు అనగానే ఆయన దగ్గర నుంచి ఏమవుతుంది? ప్రేమ, శాంతి, ఆయన అంతా శాంతి సాగడు అలా అనుకుంటాం కదా. ఎప్పుడైతే నేను ప్రేమను రిసీవ్ చేసుకుంటూ ఉంటానో, నేను అందరితోటి కూడా ప్రేమగానే మాట్లాడుతాను. మేబీ ఎవరైనా కోపం తెప్పించినా తొందరగా కూల్ అవుతాను, రియాక్ట్ అవ్వను, కూల్ అవుతాను, పట్టించుకోను. ప్లస్ నాతో కూడా అందరూ మ్యాక్సిమం ప్రేమగానే మాట్లాడతారు. అది ఆటోమేటిక్గా యూనిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కోపం ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, కోపం వస్తుంది కదా అందరికీ. కోపం వస్తే ఏమవుతుందంటే బాడీలో మీ దాన్ని బట్టి చెప్పండి ఒకసారి, మీ నాలెడ్జ్ బట్టి. కోపం వస్తే వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళు చేసేది తొందరపాటు పనులు ఉంటాయి, వాళ్ళు చేసే పనులు కానీ ఆలోచనలు తగ్గిపోతాయి. ఎదుటి వాళ్ళ మీద చేయి చేసుకోవడము, లేకపోతే చేసే పనులు డిస్టర్బ్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. మరి దాన్ని చాలా సింపుల్ టెక్నిక్ తోటి మనం చేసుకోవచ్చు అండి. నేను శాంతి సంపన్నమైన జీవాత్మ, ఐఎమ్ ఏ పీస్ఫుల్ సోల్. లేదు అంటే 2 వర్డ్స్, ఓం శాంతి, ఓం శాంతి. మీరు ఎప్పుడు మీ మనసులో అది అనుకుంటూ ఉంటే అవతల పర్సన్ మిమ్మల్ని ఎంత ఇరిటేట్ చేసినా మీరు ఆటోమేటిక్, అంటే ఇరిటేషన్ రాదని చెప్పట్లేదు కానీ 30% మాత్రమే మీరు రియాక్ట్ అవుతారు, 70% పీస్గా ఉంటాం. ఓం శాంతి మీనింగ్ ఏంటి అంటే నేను ఆత్మ యొక్క స్వధర్మము శాంతి, అంతే. ఓకే, వేరే ఏమీ లేదు దాంట్లో. ఇది రిలిజియన్ అనడానికి ఏం లేదు. ఈ సృష్టిలో ఎవరైతే జన్మ తీసుకుని వచ్చారో, మనిషిగా జన్మ తీసుకున్న వాళ్ళందరికీ వర్తిస్తుందండి. సో ఒకసారి మాకు లలితా సహస్రనామం దాని యొక్క పవర్, అంటే మీరు ఇప్పుడు అందరికీ లలితా సహస్రనామం వాక్యాలను యూజ్ చేసుకునేసి తగ్గిస్తున్నాను, రోగాలను తగ్గిస్తున్నాను, వాటికి యూజ్ అయ్యే విధంగా వర్డింగ్స్కి ఆ పవర్ ఉందని మీరు అంటున్నారు. సో మరి ఇప్పటి వరకు అందరూ చదువుతారు లలితా సహస్రనామం అనేది, గుడికి వెళ్ళే ప్రతి వాళ్ళు విని ఉంటారు, చదివి ఉంటారు. మరి ఎవరికి తెలియని పవర్ని మీరు యూజ్ చేస్తున్నారు. ఇలాంటిది కొద్దిగా జనాలకు అర్థమయ్యేలాగా మీరు ఒక్కసారి చెప్పండి. చెప్తానండి. ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు లలితా సహస్రనామం నేను చెప్పేటప్పుడు కూడా ఎవరికైనా నాకు పేషెంట్స్ వస్తారు కదా, వచ్చినప్పుడు లలితా సహస్రనామం అని రోజు చదువుతామండి అంటారు. రోజు చదువుతున్నారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఆ మీనింగ్ తెలియకుండా
అంటే ఆ చదివే వర్డ్ల అర్థాన్ని మీ యొక్క సోల్లో నింపుకోకుండా, అంటే ఆ పవర్స్ని నింపుకోకుండా పైనుంచి కింద వరకు చదువుతారు. దానివల్ల ఏం ఉపయోగం ఉందండి? మీనింగ్ తెలియకుండా చదువుతున్నారు జనాలు. చదువుతున్నారు. ఒకళ్ళు చదివారంటే వెనకాల చదివేస్తున్నారు, అర్థం లేకుండా చదువుతున్నారు. ఓకే, ఫస్ట్ నాకేది కావాలో, నాకేది మెడిసిన్ కావాలో అదే తీసుకోవాలి. ఇక్కడ నేను వైద్యపరంగా చెప్తున్నాను. ఓకే, వైద్య విధానంలో నాకేం కావాలి? ఇప్పుడు డయాబెటీస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, డయాబెటిక్ మందుల ద్వారా కంట్రోల్ అవ్వట్లేదు. నాకు లలితా సహస్రనామం బాగా వచ్చు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివేస్తున్నాను. ఓకే, అంత అక్కర్లేదండి. ఏ చక్ర హీలింగ్ ఆధారం చేసుకుని ఏ చక్రాకి ఏ లలితా సహస్రనామము అని చెప్పి చూసుకున్నట్లయితే ఓం శ్రీ మణిపూరాబ్జ నిలయాయే నమః అని చదువుకోవాలి. వీళ్ళు చదివేటప్పుడు 81 నుంచి 100 శ్లోకం లోపు వస్తాయి ఈ వర్డ్స్. 7 చక్రాస్ నామాసు, 7 చక్రాల నామాలు. కానీ దాంట్లో ఎలా ఉంటుందంటే మణిపూరాబ్జ నిలయాయే అని ఉంటుంది. చదివేటప్పుడు వచ్చే లెటర్స్లో అంటే లైన్స్లో, అంటే మిగతా మొత్తం లలిత సహస్రనామం నోటికి రాదు. నేను మెడికల్గా ఇవి మాత్రం బైహార్ట్ అయిపోయింది నాకు. ఓకే, అది దాంట్లో ఏంటంటే అది వీళ్ళు చదివేటప్పుడు చదివేస్తూ ఉంటారు, కానీ ఆ చక్ర అక్కడ యాక్టివేట్ అవుతున్నట్టుగా అనుకుంటే దాన్ని నేనేం చేశానంటే ఓం శ్రీ యాడ్ చేశాను, నమః అన్నది యాడ్ చేశాను. మణిపూరాబ్జనిలయాయ అని ఉంటుంది. నేను ఓం శ్రీ మణిపూరాబ్జనిలయాయ నమః అనుకున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే మణిపూర చక్ర అన్నది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఆ వర్డ్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేయాలి? సోల్ కాన్షియస్లో మణిపూర చక్ర యాక్టివేట్ అవుతుంది, నాకున్న డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, లేదంటే అసిడిటీ కంట్రోల్ అవుతుంది, లేదంటే గైనిక్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి. అలాగా మీకున్న ప్రాబ్లం బట్టి మీరు తీసుకుంటే, అంటే మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ మెడిసిన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది మీకు కరెక్ట్గా చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ బాక్సెస్ అక్కడ ఉన్నాయి మెడికల్ షాప్లో. ఓకే, ఇప్పుడు మీకు పెయిన్ కిల్లర్, అదే మీకు బాడీలో పెయిన్ వచ్చింది అనుకోండి, ఏం వేసుకోవాలి? టాబ్లెట్ యాస్ప్రిన్ ఇట్లాంటి పెయిన్కి సంబంధించిన టాబ్లెట్స్ అనేవి వేసుకోవాలి. ఓకే, అలా కాకుండా నేను బీపీకి సంబంధించింది వేసుకుంటే తగ్గుతుందా పెయిన్? తగ్గదు. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పారు లలిత సహస్రనామం మొత్తం చదువుతున్నామని, ఆ మొత్తంలో మీకు కావాల్సింది ఒకటే తీసుకోవాలి. ఓకే, మీ హెల్త్ పరంగా కదా నేను చెప్పేది. అంటే మైండ్, బాడీ, మెడిసిన్, దీంట్లో మొత్తం అవసరం లేదు. మీకున్న అనారోగ్యానికి ఏ మెడిసిన్ కావాలి, ఏ నామం కావాలి అది చూసుకుని మీరు తీసుకోవాలి. అక్కడ 7 చక్రాస్ 7 నామాస్. ఆ 7 చక్రాస్ 7 నామాస్లో కూడా మీకు ఏది కావాలి, అన్నీ అవసరం లేదు. ఇప్పుడు మీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, ఓం శ్రీ మూలాధారంబు దృఢాయ నమః చదవాలి. అక్కడికి వెళ్ళి అది కాకుండా ఓం శ్రీ మణిపూరాబ్జనిలయాయ నమః అని చదువుకున్నారనుకోండి, రిజల్ట్ రాదు. అంటే ఇప్పుడు నేను పెయిన్ కిల్లర్కి ప్యాండీ వేసుకున్నట్టు ఉంటుంది. అర్థమైంది. ఓకే, దీనికి కరెక్ట్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఇలాంటి నాలెడ్జ్ అంటే మీరు ఈ లలితా సహస్రనామం గురించి రీసెర్చ్ ఎలా చేయడం జరిగింది? రీసెర్చ్ అంటే నేను చెప్తున్నాను కదా, నేను ఒకసారి ఏదో అంటే లలితా సహస్రం చదువుతూ ఉంటాను మధ్యలో. అంటే పూర్తిగా నోటికి బైహార్ట్ రాదు, కానీ కొంచెం అలవాటు ఉంది, మధ్యలో వింటూ ఉంటా, చదువుతూ ఉంటా. అంటే చదివేటప్పుడు చదివితే మనకి ఈ రోగం తగ్గుతుంది అనేసి ఎక్కడైనా రాసి ఉన్నట్ట, లేకపోతే ఎక్కడైనా చదివారా మీరు? ఎవరైనా చెప్పారా మీకు? అంటే ఎక్కడో చదివినట్టు గుర్తుంది నాకు. ఏంటి టచింగ్స్ వచ్చేస్తున్నాయండి ఆటోమేటిక్. నేను మెడిటేషన్లో ఎక్కువ ఉంటాను కదా, ఓకే, దాంట్లో ఉండేటప్పుడు ఏంటంటే దీనికి లింక్ అని వచ్చింది. అది బయట వాళ్ళ మీద ప్రయోగం చేయడం కాదు, ఫస్ట్ నా మీద నేను టెస్ట్ చేసుకున్నాను. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి కదా, హెల్త్ వైబ్రేషన్స్, సెల్ఫ్ వైబ్రేషన్స్, సెల్ఫ్ హీలింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి 1 or 2 days వాళ్ళకి రిజల్ట్ తెలిసిపోయింది. అంటే వర్కౌట్ అవుతుంది అది డెఫినెట్గా. 7 చక్రాస్ 7 నామాసు అవన్నీ అది ఆటోమేటిక్ అందరికీ తెలిసింది. అంటే కరెక్ట్గా గమనిస్తే ఎస్ ఇది నామం కరెక్టే, అవును ఉన్నాయి అని అంటారు. లేదు అంటే ఏమో మామూలుగా చదివేస్తూ ఉంటారు. ఎప్పుడైతే చెప్పామో ఇది పర్టికులర్గా అవును కరెక్టే ఉంది చదివేమో అని అంటారు. అంటే ఈ సహస్రనామాల్లో వాటికి సంబంధించిన మీనింగ్ కూడా మీకు తెలిసి ఉంటుందా? మీ దగ్గర వచ్చే వాళ్ళందరికీ ఇప్పుడు సహస్రనామాలు వచ్చేస్తాయి అంటారు, వాళ్ళందరూ నేర్చుకునేసి వస్తారు మీ దగ్గర, లేకపోతే మీ దగ్గర వచ్చినప్పుడు మీరు చాంటింగ్ చేయిస్తే అంటే మాస్ చాంటింగ్ అనేది చేస్తారు మీ అందరు కలిసి? అందరం కలిసి నేను చేయను, కానీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తానండి. అంటే ఇప్పుడు సోల్ అఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు సోల్ అఫర్మేషన్లో వెళ్తాను. అంటే ఫస్ట్ చెప్పేది నేను సోల్ అఫర్మేషన్ చెప్తాను. అంటే హిందూస్ ఎవరైనా కనెక్ట్ అయ్యారు అనుకోండి, లేడీస్ వాళ్ళు జనరల్గా లలితా సహస్రం ఇష్టపడతారు కాబట్టి జస్ట్ దాంట్లో ఒక వర్డ్ వేస్తాను వాళ్ళకి ఇంట్రెస్టింగ్. ఫైనల్గా వాళ్ళు వచ్చేది అది కూడా కాదు, సోల్ అఫర్మేషన్ చేస్తారు.
ఎందుకంటే అవన్నీ కొంచెం పలికేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇదైతే ఎప్పుడైనా చేసుకోవచ్చు సోలార్ ఫార్మేషన్. ఫైనల్గా నా గోల్ ఏంటంటే అందరినీ సోలార్ ఫార్మేషన్లో తీసుకురావడమే. సోలార్ ఫార్మేషన్ నుంచి కొద్దిగా చెప్తారా మాకు? సోలార్ ఫార్మేషన్ అంటే ఫస్ట్ బాడీ కాన్షియస్, సోల్ కాన్షియస్, అంటే బాడీ సోల్ డిఫరెంట్ అన్నది మనం తెలుసుకోవాలండి. ఇప్పటి వరకు ఏంటంటే ట్రీట్మెంట్స్ మీరు అన్నారు ఎందుకు కాస్ట్లీ అయిపోయింది, ఎందుకు ఈ రోగాలు ఎక్కువ వస్తున్నాయి అన్న క్వశ్చన్లోకి వెళ్తే, ప్లస్ చాలామంది నేను గమనించింది ఏంటంటే ఆ హాస్పిటల్ చుట్టూ తిరిగాము, ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగాము, కానీ మాకు నయం అవ్వట్లేదు. విన్నారా క్వశ్చన్? డెఫినెట్గా ఇది చాలామంది దగ్గర విన్నాము. ఈవెన్ ఫిజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ దగ్గర విన్నాము, అండ్ వేరే ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ దగ్గర కూడా విన్నాము. అంటే కొంతమందికి చెయ్యి ఎవరికో చెయ్యి ఇన్ఫెక్షన్ అయింది, వాళ్ళకి చేతికి దెబ్బ తగిలింది చిన్నప్పుడు పడిపోయినప్పుడు, వాళ్ళకి ఇప్పటికీ ఇంకా హీల్ అవ్వలేదు. అండ్ ఎనీ డాక్టర్లకు చూపించినా కానీ ఆపరేషన్ సర్జరీలు చేసి పంపిస్తున్నారు, వాళ్ళకి తగ్గట్లేదు. అదేవిధంగా కొంతమందికి న్యూరాలజికల్ ఇష్యూస్ ఉంటాయి, అది డిఫరెంట్ ఇష్యూ, అవి తగ్గనివి ఉంటాయి. ఒక గ్యాస్ట్రాలజీ కావచ్చు, యూరాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన రోగాలని వాటికి మూలం తెలియదు, అవన్నీ ఎందుకు వస్తాయో కూడా తెలియదు జనాలకి. అదే ఇప్పుడు ఒకటే చెప్తాను చూడండి, ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నది ఎవరికి జరుగుతుంది అంటే ఇప్పుడున్న ప్రస్తుత కారణంలో హాస్పిటల్స్ అన్నీ ఓన్లీ బాడీకి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి బాడీని నడిపించే ఒక చైతన్యవంతమైన శక్తి ఉంది, ఆత్మ ఉంది, మైండ్ కంట్రోల్ చేస్తుంది, దానికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆ మైండ్ డిస్టర్బ్ అవ్వడం వల్లే ఈ యొక్క డిసీజెస్ వస్తున్నాయి అని అందరికీ తెలుసు. కానీ మరి ఆ మైండ్కి ఎందుకు, ఆ సోల్కి ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు? అంటే ఇక్కడ బాడీతో పాటు సోల్ కూడా ట్రీట్మెంట్ కావాలి. అంటే ఆత్మలో పవర్ని పెంచుకోవాలి. ఇది ఋషుల కాలంలో ఎందుకు ఇన్ని రోగాలు లేవు అంటే వాళ్ళు సతోప్రధాన స్థితిలో ఉండేవారు. అంటే ఐఎమ్ ఓకే, యువర్ ఓకే అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండేవారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన 7 చక్రాస్ని ఆధారం చేసుకుంటూ, అది లలిత సహస్రనామం చదువుకున్నారా, చక్రా హీలింగ్ సౌండ్స్ చేశారా, లేదంటే సోలార్ ఫార్మేషన్స్ చేశారా, ఏదో ఒకటి చేసి వాళ్ళు చక్రాస్ని ఆధారం బేస్ చేసుకుని వాళ్ళ పవర్స్ నింపుకోవడం వల్ల ఆ శక్తుల ద్వారా వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. అంటే మైండ్ని కంట్రోల్ చేసుకున్నారు, సోల్ని కంట్రోల్ చేశారు, తర్వాత బాడీని కూడా ఆటోమేటిక్ కంట్రోల్ అయింది. కానీ ఇప్పుడు మైండ్ కారణం ట్రీట్మెంట్ ఇస్తున్నాం అండి. టెన్షన్ ఉంది, నాకు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఉన్నాయి అని అంటారు, నేను కోర్స్ చెప్తాను అని అంటారు. అంటే నా సైట్లో ఫ్రీ చాలా వరకు ఉంది, అది చూస్ చేసినంత మాత్రాన మీకు అర్థం కాదు, గైడెన్స్ లేకపోతే. ఎవరు రావట్లేదు, టైం లేదు అంటున్నారు. రాకపోవడం రీజన్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, మాకు టైం లేదు. మీకోసం మీరు ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ కూడా వీక్లీ వన్స్ అంటే ఒక 3 సెషన్స్ మీరు పెట్టుకోలేకపోతే మరి మీ యొక్క డిసీజెస్ ఎలా క్యూర్ అవుతాయండి? ఓన్లీ బాడీకి సూదులు కూర్చుకొని మందులు వేసుకుని అవి చేసుకుని ఇంకా కిడ్నీలు వాడు చేసుకుని, మరి మైండ్ ఏమో డిస్టర్బ్ అయిపోయి ఉంటే, సోల్ అంతా డిస్టర్బెన్స్లో ఉంటే మీకు ఎక్కడ హీలింగ్ జరుగుతుంది? రైట్. హాస్పిటల్స్లో మీరు మెడిటేషన్ చెప్పడం చూసారా ఎక్కడన్నా? ఎక్కడ చూడలేదు. ఈవెన్ ఈ హాస్పిటల్స్లో మెడిటేషన్ తెలియదు. ఈవెన్ అసలు డాక్టర్లకి కూడా ఇలాంటి సోల్స్కి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పరేమో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళకి నేను నా దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే పేషెంట్ ఫస్ట్ మెడిటేషన్ చేస్తాను, యోగముద్ర చేస్తాను, ప్రెషర్ పాయింట్ నేర్చుకుంటాను అంటేనే నేను యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. లేదంటే నేను చేయను. వెళ్ళిపోండి, చాలామంది ఉన్నారు. ఇంకా నా గోల్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారాలని. ఓకే. నా దగ్గరికి క్లయింట్స్ కింద వచ్చేసి నాకేదో డబ్బులు ఇచ్చేయండి అని కాదు. నేను జస్ట్ ఏంటంటే నా మెయింటెనెన్స్ వరకు వెళ్ళడానికి ఏదో చూసుకుంటాను తప్ప నేను కమర్షియల్ కాదు. ఇది నాలెడ్జ్ అందరికీ వెళ్ళడంతో ఏమవుతుందంటే అందరూ రియలైజ్ అవుతారు, ప్రతి చిన్నదానికి నేనేం చేస్తున్నాను, ఇన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాను. అసలు ఆ సోల్ పవర్ని నేను యూజ్ చేయట్లేదు కదండి. మన విల్ పవర్ మనం ఉపయోగించుకోవట్లేదు, ప్రతిదానికి బెదిటోడి మీద ఆధారపడుతున్నాం. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని 100 సార్లు అంటాం, మన చేతిలో ఉంది ఏంటి అన్నది మనకు తెలియదు. సింపుల్ యోగముద్ర, ప్రెషర్ పాయింట్, తర్వాత సోల్ ఎఫర్మేషన్లో చాలామంది ఇప్పుడు చాలా మేనిఫెస్టేషన్స్ ఇస్తున్నారు. ఓకే, మెయిన్గా డబ్బుల గురించి. అంటే ఎవరన్నా అడిగినప్పుడు చెప్దామని ఆగాను. ఈ మధ్య గమనిస్తున్నాను నేను, యూనివర్స్కి కనెక్ట్ చేస్తున్నాము, మేము డబ్బుల గురించి రాస్తున్నాము, మాకు 5 lakhs వచ్చేసినాయి, ఇలా రాస్తే 2 lakhs వచ్చినాయి, ఇలాగా చెప్తున్నారు. నేను ఒక్కటి చెప్తానండి, యూనివర్స్కి మీరు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవుతున్నారంటే మీరు ఎవరికి కనెక్ట్ అవుతున్నారు? సుప్రీం సోల్కి కనెక్ట్ అవుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్లోకి రావాలి యూనివర్స్కి కనెక్ట్ అవుతున్నప్పుడు. మీరు అదే స్థూలంలో ఉన్న డబ్బులు వినాశి, అది ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు.
మేబీ రేపు ఉండొచ్చు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. అవును. ఓకే, అదే జీవితం అయితే కాదు. రియల్ ధనము అంటే సూక్ష్మ శక్తులు. సూక్ష్మంలో ఇప్పుడు నేను చెప్పిన పవర్స్ నింపుకోవడం అంటే 7 పవర్స్, సోల్ ఎఫర్మేషన్స్లో పవర్స్ నింపుకుంటూ చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూ మీ యొక్క బాడీని యూనివర్సిటీ అంటే స్పిరిచువల్ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్గా తయారు చేసుకోవడం. అప్పుడు యూనివర్స్కి కనెక్ట్ అవ్వడం. మేనిఫెస్టేషన్ అంటే మీ యొక్క సోల్కి మీ యొక్క బాడీని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్గా తయారు చేసుకోవడం స్పిరిచువల్ పవర్తో. ఇక్కడ కూడా ఈ స్థూల ధనం గురించి అంటే వినాశి అయినా అంటే చిత్తు కాగితాల గురించి మాత్రం కనెక్ట్ చేయడం కరెక్ట్ కానే కాదు. అది మనం వెనకాదల పడాల్సింది భగవంతుని జ్ఞానము, ఆత్మ యొక్క జ్ఞానము, యూనివర్స్ కనెక్ట్ అవుతున్నాము అని అంటే మొత్తం కంప్లీట్గా సూక్ష్మంలో ఉన్న పవర్స్ అంటే దేహీయ అభిమాన స్థితి. దేహాభిమానం కాదు. అక్కడ మనం నాకు ఇది కావాలి అది కావాలి కోరికే ఉండదు, కోరిక లేని స్థితిలోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు రూట్ ఏంటంటే మరి అది ఎలా చేంజ్ అవుతుంది అంటే వాళ్ళకి సరైన అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి, ఎవరిని కామెంట్ చేయడం కాదు. ఎందుకంటే నా పేషెంట్స్ నుంచి నాకు క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. నేను యూట్యూబ్లో అవన్నీ చూడండి, ఎక్కువ మెడిటేషన్లో ఉండగా నాకు అవన్నీ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎవరో వచ్చి మేడం వీళ్ళు ఇలా ఉంది ఇలా చెప్తున్నారు నాకేమో అర్థం కావట్లేదు అంటే చెప్పాను. అప్పుడు ఓకే ఈసారి ఈ పాయింట్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే తెలియక జనాలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు బయట ప్రపంచంలోనూ చేసేది అదే, ఇంక నేను యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నాను అని చెప్పి భగవంతుని కనెక్ట్ అవుతున్నాను అనుకుంటూ మీరు అదే చేస్తే బాడీ కాన్షియస్లోనే ఉన్నారు కదండి, సోల్ కాన్షియస్కి ఎక్కడ వచ్చారు మీరు? ఇప్పుడు ఇంకోటి చెప్తున్నానండి, ఇప్పుడు డబ్బులు కూడా ప్రపంచంలో ఏదైనా సరే, డబ్బులనే కాదు ఏదైనా సరే మీకు అక్కడ రాసి పెట్టి ఉంటే మీకు అది రావాలని ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. అంటే ఇప్పుడు ఏ పాత్రలో ఎన్ని నీళ్ళు పోయగలమో అన్ని నీళ్ళే పోయగలం, అంతకుమించి ఎక్కువైనా పోస్తామా? పోయలేము. సో ముందే రాసి పెట్టి ఉంటుందంటారు. రాసి అంటే మన ప్రయత్నం మనం చేయాలి, అలా అని కాదు. అంటే ప్రతి ఒక్క పుట్టుకకు ఒక కారణం ఉంటుందండి. ఇప్పుడు నాది ఏంటంటే విశ్వ కళ్యాణకారి ఆత్మగా జీవాత్మగా మీ అందరినీ కూడా నిమిత్తంగా నేను ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా తయారు చేయాలి. నా రోల్ అది, నా జన్మకు గల కారణం అది. మీ యొక్క కారణం ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీ ద్వారా మేబీ మీరు కూడా దీంట్లో చాలా పాత్ర తీసుకుంటున్నారు, మీకు తెలియకుండానే విశ్వ కళ్యాణంలోకి వచ్చారు, చాలామందికి కాన్సెప్ట్ని అందజేస్తున్నారు. ఇది ఫ్యూచర్లో చాలామందికి ఉపయోగపడుతుంది, మీకు తెలియకుండానే చాలా సేవ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో డాక్టర్స్ ఉండకపోవచ్చు, పక్కోళ్ళు పట్టించుకునే స్థితుల్లో ఉండొచ్చు. అప్పుడు నేను కాపాడుకోవాలంటే యోగ ముద్రాస్ కానీ ఈ సైట్లో ఉందని తెలిస్తే సైట్లోకి వెళ్ళి చూసుకుంటారు. ఈ లోపు ఏమైనా సోల్ ఎఫర్మేషన్స్ చెప్పి నన్ను గుర్తుపెట్టుకుంటే వాళ్ళు కాపాడుకుంటారు. మీకు తెలియకుండా ఎంతోమంది ఆత్మలకి వైద్యాన్ని అందజేసేసారు. అది మీ జన్మకు ఒక కారణం ఉంది, అది మీకు తెలీదు కొన్నిసార్లు. అదేంటంటే మనము నా జన్మకు గల కారణం ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి ఫస్ట్. అది కొంతమంది చెడు చేయడానికి పుడతారు, కొంతమంది మంచి చేయడానికి పుడతారు. ఎందుకంటే రెండు మంచి చెడులను రెండు జరుగుతాయి కాబట్టి మనం చెడు చేయకుండా మంచి చేయాలి. నేను ఎందుకో ఒక కారణం తీసుకున్నాను, నా వల్ల 10 మందికి 100 మందికి కొన్ని వేల మందికి మంచి జరగాలన్న కాన్సెప్ట్లో నేను ఈ సైట్ తయారు చేశాను అనమాట. నేను నా జన్మకు గల కారణం ఏంటంటే వైద్యం అందరికీ అందించాలి. ఇప్పుడు నేను చెప్పలేదు అంటే నేను జన్మ తీసుకుని వచ్చాను అనడానికి కూడా నో యూజ్ అనమాట, ఈ జన్మ వేస్ట్ అయిపోయినట్టు. అలాగా మనకి ఎవరికి వాళ్ళకి గోల్స్ పెట్టుకోవాలండి. అది ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలంటే స్పిరిచువాలిటీ కనెక్షన్ తోటి, అంటే నేను తండ్రి పరమాత్మ అన్న స్థితిలోకి వెళ్ళే కనెక్షన్ పెట్టుకోవాలి. నేను తండ్రి పరమాత్మ అంటే ఆత్మ పరమాత్మ కనెక్షన్లోకి వెళ్ళి నా గమ్యం ఏంటి, పరంధామం చేరుకోవాలి అన్న మీరు వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఎంత కావాలో అంత ధనం అందుతుంది. మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నెమ్మదిగా స్లోగా రికవరీ అవుతాయి. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫర్మేషన్స్ ఉన్నాయి. అంటే మీ స్థితిని తయారు చేసి నిరాకారి నిర్వికారి నిరహంకారి స్థితుల్లోకి రావాలి. ఆ స్టేజ్ రావాలి అంటే అప్పుడు ఏంటంటే మన స్థితి ఎలా ఉంటుంది, ఆయన ఓకే ఎవరు ఒకే స్థితిలో ఉంటాము. పట్టించుకోమని కాదు, చూస్తాం కానీ కాన్షియస్ దాని మీదకి వెళ్ళదు. ఏది అవసరమో అక్కడ వరకే మాట్లాడుతాం, అన్నెసెసరీ విషయాలను వదిలేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ బాడీ కూడా ఏమవుతుంది, హెల్తీగా ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అడుగుతారండి, నేను
ఎక్కువ కిడ్నీ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో నేను ఎలా ప్రాక్టీస్ చేస్తానన్నది. ఇప్పుడు సిచ్యువేషన్స్ నాకు తెలుస్తున్నాయి, ఎలా వస్తుంది ఎలా రాబోతున్నాయి అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ మనకు దొరకట్లేదు. చాలామంది అంటారు వాటర్ ఎక్కువ తాగాలి, 3-4 లీటర్స్ తాగాలి అని అంటారు. క్వశ్చన్ అడుగుతున్నాను అందరిని, ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. 3-4 లీటర్స్ వాటర్ తాగాలని చెప్పి మీరు రోజు 4 లీటర్స్ ఆర్ 5 లీటర్స్ తాగేస్తున్నారు. ఇప్పుడు సడన్గా మీకు ఇక్కడ వాటర్ దొరకట్లేదు, తాగే వాటర్, ఏం చేస్తారో చెప్పండి. అప్పుడు మీ బాడీ పరిస్థితి ఏంటి? ఇంకా వారం రోజులు తట్టుకుంటుంది, తర్వాత ఇంకా తట్టుకోదు. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అవును. ఓకే, వాటర్ ఎలిమెంట్ కిడ్నీ. ఓకే, అలాంటి పరిస్థితులు వస్తాయా రావా? ఫ్యూచర్లో వస్తాయి కదా, కనపడుతుంది కదా. మరి ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పే ముద్రల్ని ఫాలో అవ్వాలి. ఇంకా ఎస్, దాంతోపాటు సోల్ అఫర్మేషన్, పవిత్రతా శక్తిని తీసుకోవాలి. పవిత్రతా సంపన్నమైన ఆత్మ కానీ జీవాత్మ కానీ ఆ పవర్ని మీరు మీ సోల్లో రిసీవ్ చేసుకోండి. నేను పవిత్రతా సంపన్నమైన జీవాత్మని. నేను ఎక్కువ వాటర్ తాగను, మీకు తెలుసు, అది చాలా తక్కువ తాగుతాను. ఫస్ట్ నాకు చాలా ఇన్బ్యాలెన్స్ అయింది కిడ్నీది. కానీ యోగముద్రతోటి, కొంచెం ప్రెషర్ పాయింట్స్ తోటి, మెడిటేషన్, పవిత్రతా శక్తితోటి బ్యాలెన్స్ చేశాను. ఎందుకు అంటే రేపు పొద్దున సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తట్టుకోగలిగే శక్తి నాకుంది. ఓకే, ఇది బ్యాలెన్స్ చేయడం అంటే చాలా డీప్ వెళ్ళాలన్నమాట. ఎక్కువసేపు దాని మీద మెడిటేషన్లో ఉండే ఎఫర్మేషన్ చేసుకుంటూ దాని మీద కిడ్నీని యాక్టివేట్ చేసుకుంటున్నాను అని అనుకుంటూ ప్రెషర్ పాయింట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోగలిగితే సెట్ అవుతాం. కానీ కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతాయి, బ్యాలెన్స్ చేసుకోవాలి. నా ఎక్స్పీరియన్స్లో నేను బ్యాలెన్స్ చేసుకుని వచ్చాను. ఇంక రేపు పొద్దున ఎలాంటి పరిస్థితులు వచ్చినా బ్యాలెన్స్ చేసుకున్నాను, సర్వైవ్ అవ్వాలి. డైలీ ఎన్ని అవర్స్ మీరు మెడిటేషన్ చేస్తారు? ఆల్మోస్ట్ ఉంటానండి. ఇన్ని అవర్స్ అని ఏం లేదు. మ్యాక్సిమం నేను పడుకునేది ఇప్పుడు ఆ సైట్ తయారు చేయడానికి మ్యాక్సిమం డేలో 3 to 4 hours కన్నా పడుకోవట్లేదు. మ్యాక్సిమం 3 hours పడుకుంటున్నాను. అంటే 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను కానీ అంత ఫోకస్ పెట్టలేదు. లాస్ట్ 2 months నుంచి కంప్లీట్ ఫోకస్ పెట్టి, ఇంకా టైం కూడా తక్కువ ఉంది, సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి, ఇది ముందు బయటికి వెళ్ళాలి అని చెప్పి దాని మీద ఫోకస్ పెట్టాను. నాకున్న ఇప్పటివరకు ఏంటంటే 170 pages వరకు కంటెంట్ ఉంది దాంట్లో. అది జస్ట్ నా నాలెడ్జ్ ఓన్లీ 5% కంప్లీట్ అయింది. ఓన్లీ 5 to 10% కూడా కంప్లీట్ అవ్వాలి. రేషియో 7% అనుకోండి. ఇంకా నేను రాయాల్సింది చాలా ఉంది దాంట్లో. అంటే నా సైట్లో మీరు ప్రతి ఒక్క ఇమేజ్ ఏంటి, లింక్ ఏంటి, ప్రతి ఒక్కటి మీరు క్లిక్ చేయాలన్నమాట. అంటే నా ఎక్స్పీరియన్స్, నా యొక్క ఆత్మ యొక్క శక్తిని నేను ఏవైతే సాధన చేశానో అన్నిటిని మీకు అక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు ఒక ప్లేట్ పెట్టి అన్ని ఫుడ్ పెడితే తింటారు కదా, అంతే సేమ్ అంతే. ఇది సోల్ ఫుడ్ పెట్టాను మీకు. అది మీకు ఏది కావాలో మీరు అక్కడికి వెళ్ళి తీసుకుని తినాలి. అంటే ఎవరి కెపాసిటీ ఎంతో అది తినాలి. అది నేను కాదు పెట్టింది, భగవంతుడు. నాదనేది ఏం లేదులేండి, అది ఆయన. ఇదే ఏది చేసినా కూడా ఈశ్వరుని యొక్క సంకల్పమే. ఆయన లేకుండా మనం ఏం చేయలేము. భగవంతుని సంకల్పం ఉంటేనే చేస్తాం. ఇది భగవంతుని యొక్క కార్యం, ఇది నా కార్యం కాదు. మీరు అనుకోకుండా మీ ఛానల్ పేరు కూడా విశ్వయాం, భగవంతుడే ఇది మీ ఛానల్ని తీసుకెళ్తున్నాడేమో అని అనుకుని వచ్చాను. యాక్చువల్గా ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు నేను ఎవరికి. లాస్ట్ ఫ్రమ్ 2 years నుంచి మానేశాను. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫోన్ చేస్తారో మీ యొక్క ఛానల్ పేరు చూసి ఓకే భగవంతుడు పిలిచాడు, యూనివర్స్కి ఇది వెళ్ళాలి అన్న ఉద్దేశంలో వచ్చాను అనమాట ఈరోజు చెప్పడానికి కూడా. చాలా సంతోషం అండి. అండ్ విశ్వయం ఛానల్ తరఫున, అంటే మీరు ఒక విశ్వయం ఛానల్ అనే వర్డ్ని అంత మెచ్చుకుంటున్నారంటే మీరు మీ అండర్స్టాండింగ్, అంటే మీ అనుభవంతో మీకు అనిపించిన వైబ్స్ తోటి మీరు ఇక్కడికి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే మా అదృష్టం. ఒక్కసారి మీరు బ్రహ్మకుమారీస్ వాటి గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మీరు మన డిస్కషన్లో బ్రహ్మకుమారీస్ వాళ్ళు మా మీద, అంటే మేము అందులోంచి బయటకు వచ్చాము, లేకపోతే వాళ్ళు నేను వెబ్సైట్ చేసినప్పుడు కానీ, లేకపోతే దీని గురించి రాస్తున్నప్పుడు కానీ వాళ్ళు కొంచెం ఎగెనెస్ట్గా ఉన్నారన్నట్టుగా చెప్పారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న యూత్కి బ్రహ్మకుమారీస్ అంతగా తెలియదు, ఇప్పుడున్న జనాలకి అంతగా తెలియదు. అసలు వాళ్ళు ఏంటో, వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ అభిప్రాయాలు ఏంటో ఎవరికి తెలియదు. దాని గురించి మీరు కొద్దిగా చెప్పండి. ఈశ్వర్య విశ్వవిద్యాలయం అండి, ప్రజాపిత ఈశ్వర్య విశ్వవిద్యాలయము. దీంట్లో స్వయంగా పరమాత్మ మనకి జ్ఞానాన్ని అందజేస్తారనమాట. నేను ఇది రీసెర్చ్ బేస్డ్గానే నేను చదివాను, వెళ్ళడం కూడా. అంటే నాకు బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ కాబట్టి అలాగే వెళ్ళాను. అంటే మిగతావి కొన్ని ఏమో నాకు తెలియదు, కానీ నేను వైద్యపరంగా రీసెర్చ్ చేశాను. నాకు కావాల్సింది ఏంటంటే అందరికీ కూడా వైద్యం అందచేయడం మెడికల్గా. ఆ కాన్సెప్ట్లో ఇక్కడ వీళ్ళు అనాది గుణాలు ఉన్నాయి. ఓకే,
ఈ అనాది గుణాలు నేను తీసుకున్నట్లయితే 7 చక్రాస్ 7 పవర్స్ అనమాట. ఇది నేను పేషెంట్స్ మీద నేను అప్లై చేస్తే కనుక వాళ్ళలో మంచి రిజల్ట్ ఉంది. ఎప్పుడంటే ఆత్మ పరమాత్మ, ఇక్కడ వీళ్ళ దాంట్లో ఏంటంటే జస్ట్ చెప్పేది ఆత్మ పరమాత్మ కనెక్షన్, ఇంకేమీ లేదు. అంటే బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్కి వచ్చి భగవంతునికి కనెక్ట్ అవ్వడం, ఇంకేంటంటే మనం వైరాగ్య స్థితిని సాధన చేయడం అవన్నీ అనమాట. అంటే ఇక్కడ నా ఉద్దేశంలో ఏంటంటే మనం ఎక్కడికో హిమాలయాలకి వెళ్ళవలసిన అవసరం లేకుండా మనం ఎక్కడున్నామో అక్కడే కూర్చుని మన యొక్క స్థితిని తయారు చేసిన విధానాలు అక్కడ ఉన్నాయి. కానీ అది బయట ప్రపంచంలో వాళ్ళకి వైద్యం ఉందన్న విషయం తెలీదు. చెప్పేవాళ్ళు అంటే మనకి అంత నాలెడ్జ్ ఉండదు కదా, అందరికి ఒకే నాలెడ్జ్ ఉండదు కదండి, డెప్త్ నాలెడ్జ్ ఉండదు కదా. కొంచెం ఏంటంటే మిస్కమ్యూనికేషన్స్ వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ అన్నది వచ్చింది. చాలామందికి అసలు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఒకటి ఉంది, ప్రజాపిత బ్రహ్మకుమారీస్ అన్నది తెలియదు. ఇక్కడ ఏంటంటే దాంట్లో స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే ఆ సెంటర్స్ అన్నీ కూడా యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్ అన్నట్టుగా చెప్పారనమాట. ఇప్పుడు ఏంటంటే మనము తీసుకున్న కాన్సెప్ట్ ఇప్పుడు రేపు రాబోయే సిచ్యువేషన్స్ అవన్నీ కూడా యుద్ధ వాతావరణం ఆల్రెడీ మీకు కనబడుతుంది. అందు గురించి మనం అందరం ఏంటంటే మనల్ని మనమే స్పిరిచువల్ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్గా తయారు చేసుకోవాలి. అసలు నేను ఒక ఆత్మ అన్న స్థితిని తయారు చేసుకోవాలి, పరమాత్మకి కనెక్ట్ అవ్వాలి అంటే అసలు ఫస్ట్ అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. అంటే వేరేవి ఇప్పుడు అందరికీ అంత ఎక్కువ వినేవి అంత టైం లేదు కాబట్టి అనారోగ్యంతో అయితే మీరు అందరూ ఉన్నారుగా, లేనోళ్ళు ఎవరు లేరు కదా. దానికి రిలేటెడ్ ఈ సైట్లో నేను 3 మెథడ్స్లో రాశాను కాబట్టి ఆ సైట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు ఏది ప్రాబ్లం ఉందో అక్కడ చూసుకుని మీకు నియర్ బై ఉన్న సెంటర్స్కి మెడిటేషన్ కోసం వెళ్ళి దాని మీద మీరు ఆత్మలో మీ పవర్స్ని పెంచుకుని మీకు మీరు హీల్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీరు పరమాత్మని ప్రత్యక్ష చేసిన వాళ్ళే అవుతారు. తండ్రి ప్రత్యక్ష జరిగిపోయినట్టే. అంటే భగవంతుని యొక్క ప్రత్యక్ష జరిగింది, ఇంక భగవంతుడు వచ్చేసాడన్న విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడైతే ఆ పవర్ రిసీవ్ చేసుకుంటున్నారో మీలో ఎన్ని మార్పులు వస్తాయి మీకే అర్థమైపోతుంది. పక్క వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. సెల్ఫ్లో అంటే స్వపరివర్తన విశ్వ పరివర్తన, అంటే స్వయాన్ని మనం పరివర్తన చేసుకుంటాం. స్వయాన్ని పరివర్తన చేసుకోవడము మీనింగ్ ఏంటంటే నా దేహాన్ని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్గా మార్చుకుని నా ఆర్గాన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను, అంటే నా మీద నాకు సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది అన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే ఎదుటోళ్ళని కంట్రోల్ చేయడం అనుకుంటారండి. కంట్రోలింగ్ పవర్ అంటే రాజ్యాన్ని నేను రూల్ చేస్తాను అంటారు కదా. రాజ్యం రూల్ చేయడం కాదు, ఫస్ట్ మీ రాజ్యాన్ని మీరు రూల్ చేయాలి. మీ రాజ్యము అంటే దేహము, మీకు వచ్చే కోపము, ఇరిటేషను, అశాంతి, వీటిలన్నింటిని కంట్రోల్ చేయాలి. అప్పుడు మీరు రాజు అవుతారు. కానీ జనరల్గా మనం ఏంటంటే ఈ ఏరియా అంతా నాది, ఈ ఏరియా రూలింగ్ చేస్తున్నాం అంటారు కదా. అది కాదు మీరు చేసుకోవాల్సింది. సెల్ఫ్లో మీ ఆర్గాన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు కోపము వస్తాయి కనుక లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఎంతమందికి తెలుసండి? లివర్ డ్యామేజ్ అవుతుంది. మీరు ఎంత కోపం తెచ్చుకున్నా అంత డ్యామేజ్ అవుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు నేను కూడా ఇంత మెడిటేషన్లో ఉన్న కోపం రాకుండా ఉండదు, కానీ ఇప్పుడు చాలా కంట్రోల్ అయిపోయింది. ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎప్పుడు కంట్రోల్ అయ్యాను, ఓహో దీని ఎఫెక్ట్ నాకు లివర్ మీద పడుతుంది, అనవసరంగా నా హార్ట్ మీద పడుతుంది అని ఎప్పుడైతే నా మైండ్కి తెలిసిందో, అర్థం చేసుకున్నానో, వాళ్ళ గురించి నేనెందుకు నా హెల్త్ పాడు చేసుకోవాలి. కోపం తెప్పించినాడు బాగానే ఉన్నాడు, వాడు హ్యాపీగా ఉన్నాడు, మధ్యలో పాడింది ఎవరు, ప్రాబ్లం తెచ్చుకుంది ఎవరు? నేను. అసలు నేనెందుకు ఇది అవ్వాలి అన్న కాన్షియస్లో ఇది బయట వాళ్ళకి చెప్పడం కన్నా ఫస్ట్ సెల్ఫ్గా రావాలి కదా. నా మీద నేనే ట్రయల్స్ వేసుకుంటూ నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ తోట సైట్ అంతా తయారు చేశాను అనమాట. అంటే మెయిన్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటే రాశాను, వేరే ఎవరో ఏదో కూర్చోపెట్టి చెప్పింది కాదు. నేను పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ ఏమేమైతే ఇచ్చాయో, అనుభవాలు ఏమైతే అయ్యాయో, పేషెంట్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, పేషెంట్స్ ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ నుంచి ఎలా నేను నా వరకు నేను ఎంతవరకు సపోర్ట్ చేయాలి. అందరూ నేను ఈ సైట్ తయారు చేసేటప్పుడు కానీ ఇప్పుడు మీకు మాట్లాడేటప్పుడు కానీ మెడిటేషన్లో ఉండే మాట్లాడుతున్నాను, భగవంతుని కనెక్షన్లో ఉండే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అది నేను కాదు మాట్లాడేది, ఆయన మాట్లాడించుకోవాలి. ఇంత అడ్వాన్స్డ్ మెడికల్ సిస్టమ్స్ ఉన్నా కూడా హెల్త్ ఎందుకు డిక్లైన్ అవుతోందని మీరు అనుకుంటున్నారు? ఎంత అడ్వాన్స్ ఉన్నా కూడా అండి అదేనండి, ఒక సామెత ఉంది, మీకు తెలుసో లేదో, చదువు వచ్చేంత వరకు చదవనంతసేపు కాకరకాయ అన్నాడంట, చదువు వచ్చిన తర్వాత గీకరకాయ అన్నాడంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్తానండి.
రియల్ ఎస్టేట్ బిజినెస్ అని వెళ్ళిపోతున్నారు కదా. ఓకే, రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా ఏం చేస్తున్నామంటే మనము మన ఎన్వైర్న్మెంట్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఓకే, పొలాలను కొనేస్తున్నాం. ఓకే, ఇదివరకు 1 ఇయర్కి ఒక పంట పొలం వచ్చేదండి, వరి బియ్యం. ఇప్పుడు 3 మంత్స్కి ఒకసారి వచ్చేస్తుంది కదా. రేపు పొద్దుట మీరు రియల్ ఎస్టేట్ అనే భూములు పెంచేసుకుంటున్నారు. ఓకే, అవి ఏ భూములు కొనేస్తున్నారు? పంట పొలాలను కొనేస్తున్నారు. వాళ్ళేమో డబ్బుల గురించి అమ్మేసుకుంటున్నారు, వీళ్ళేమో మాకు భూములు పెరిగిపోతాయని చెప్పి కొనేసుకుంటున్నారు. అంటే జనరల్గా ఇది ఎవరిని విమర్శించడం కాదు, జనరల్ సైకాలజీ చెప్తున్నాను. మీరు అన్నారు కదా ఎందుకు ఇంత నాగరికత అదే ఎక్కువ అడ్వాన్స్ ఉన్నా కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఆలోచన లేకుండా చేసుకుంటున్నాం. రేపు పొద్దున మనకి రైస్ ఎక్కడ పడుతుందో చెప్పండి, ఎక్కడి నుంచి తినాలి చెప్పండి? భూమి ఉంది, పంట పండించేవాడు ఎవడు లేడు, బిల్డింగ్ కట్టేసావు, రేపు పొద్దున నీకు అన్నం ఎవడు పెడతాడు, ఎక్కడి నుంచి వస్తుంది రైసు? అది ఎవరిని ఆలోచిస్తున్నారా? లేదు. నాకు డబ్బు కావాలి, అది అక్కడ భూమి పెడితే ఒక 10 సంవత్సరాల తర్వాత 100 కోట్లు వచ్చేస్తాయి అని చెప్పి పెట్టేస్తున్నాం. కానీ ఆ భూమి వరి పండించేదో పంట పండించేదో అని నేను కొనేస్తున్నాను. రేపు పొద్దుట అది లేకుండా నేను చేసుకుని అక్కడ కూర్చుని ఆ బిల్డింగ్ కట్టుకుని నేను ఏం చేస్తానన్న ఆలోచన ఎవరికన్నా వస్తుందా అండి? ఇప్పుడు అలోపతి మెడికేషన్లో కొన్నిటికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అలోపతి మెడికేషన్కే వెళ్ళాలి. అది నేనైనా మీరైనా సరే. ప్రతి చిన్నదానికి నువ్వు తుమ్మినా దగ్గినా ప్రతి చిన్నదానికి వెళ్ళిపోయి మీ కిడ్నీ పాడవుతుందని చెప్పినా కూడా ఇంజక్షన్ ఇవ్వకపోతే బేస్ట్ డాక్టరు. అంతే కదా, డాక్టర్స్ డైరెక్ట్ అనేస్తున్నారు కదా అలోపతి వాళ్ళని కూడా. వాళ్ళకి తెలుసు డాక్టర్స్కి ఇవ్వకూడదు, ఇస్తే కానీ కిడ్నీ ఎఫెక్ట్ అని. కానీ పేషెంట్ ఊరుకుంటున్నాడా? వాడికి ఓపుకుందా? నా అక్యుపంచర్ ఉందండి, నా అక్యుపంచర్ ట్రీట్మెంట్కి మ్యాక్సిమం 45 minutes to 1 hour కూర్చోవాలి నా దగ్గర. అవి సెషన్స్ పడతాయి, 10 sessions ఆర్ 3 sessions ఆర్ 15 sessions అలా ఉంటాయి. పేషెంట్స్ ఓపిక లేదు. ఇలా అంటే అలా తగ్గిపోవాలండి, అంటే మంత్రమా ఇలా అంటే అలా తగ్గిపోవాలి. అది ఎక్కడ దొరుకుతుంది? ఇన్స్టెంట్గా దొరికేది ఒక అలోపతి మెడిసిన్లో ఉంది, ఇన్స్టెంట్ రిలీఫ్. అది ఓకే, కంప్లీట్ రిలీఫ్ కాదు. మీకు పెయిన్ బాగా వచ్చినప్పుడు అది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది, కానీ దాని ప్రభావం సైడ్ ఎఫెక్ట్స్ కిడ్నీయో ఎవరో పాడు చేసుకుంటూ వెళ్తుంది. నా ఇన్స్టెంట్ రిలీఫ్ గురించి చూసుకుని నీకు తెలుసు కిడ్నీ పాడవుతుందని, అయినా కూడా నీకు నువ్వే చేసుకుంటున్నావు. మరి ఇక్కడ తప్ప ఎవరిదంటారు? మంది. మీరు అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉందన్నారు, అది దేనికన్నా పనికి వస్తుందో చెప్పండి. దాని ప్లేస్లో హ్యాపీగా యోగముద్ర చేసుకుని, అంటే మన ఆరోగ్యం మంచితలోనే ఉంది కాబట్టి ప్రెషర్ పాయింట్స్ ఏమున్నాయి, ముద్ర ఏముంది, సోల్ ఎఫర్మేషన్ ఏముంది, అంటే ఆత్మ యొక్క జ్ఞానపరంగా ఆధ్యాత్మిక జీవనంలోకి నేను వెళ్ళాలి, నా మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకోవాలి. డబ్బుల సంగతి తర్వాత, ముందు మనసు ప్రశాంతం. ఎంత డబ్బులు ఉన్నా మనసు ప్రశాంతంగా లేకపోతే వాడు పేదవాడే నా దృష్టిలో. ఆక్యుపంక్చర్కి దాని తర్వాత మీరు చెప్తున్న యోగ ముద్రలు అంటున్నారు, యోగ ముద్రలు కాదు మీరు చెప్తున్న ప్రెషర్ పాయింట్స్ అంటున్నారు కదా, వీటికి మధ్యలో రిలేషన్ ఏమైనా ఉందా? ఆక్యుపంక్చర్కి ప్రెషర్ పాయింట్స్కి కొంచెం రిలేషన్ ఉందండి. ఏంటంటే కొంతమంది ఓన్లీ ప్రెషర్ పాయింట్సే చేస్తారు, నీడిల్స్ వేరు. నీడిల్స్ తోటి ఉండేది అక్యుపంక్చర్ అనమాట. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కోసం అయితే నా దగ్గర రావాల్సిందే. మీరు అక్యుప్రెషర్ పాయింట్స్ చేసుకుంటామంటే నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నా సైట్లో ఉన్నాయి. ఇంకా నేను ఎవరికి చేసి నేను డబ్బులు తీసుకోను, అక్కర్లేదు. అది మీకు పాయింట్ చెప్తే నా దగ్గర ప్రతి పేషెంట్కి కూడా వచ్చిన వాళ్ళకి యోగముద్ర నేర్పిస్తా, మెడిటేషన్ నేర్పిస్తా, సీడ్ థెరపీ నేర్పిస్తా, ఫ్రీగానే చెప్తాను. అది దానికి ఏం ఛార్జబుల్ ఉండదు. అంటే వాళ్ళకి రిలేటెడ్ ఏది ఉందో, ఏ ప్రాబ్లం ఉందో ప్రెషర్ పాయింట్ చెప్పేసి మీకు మీరే ఎక్కడ నొక్కుకోవాలో చెప్తాను. నేను నొక్కి జస్ట్ తీసుకోను అన్నమాట డబ్బులు, మీకు మీరే చేసుకోవచ్చు. అవి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే అక్యుపంక్చర్కిను ప్రెషర్ పాయింట్కి, ఇప్పుడు మీరు ప్రెషర్ పాయింట్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 times చేసుకున్న దానికి ఇది సింగిల్ సెషన్కి 1 ఈక్వల్ అవుతుంది. అంటే అక్యుపంక్చర్ ఫాస్ట్ ఉంటుంది. అక్యుపంక్చర్ అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేయాలి. ఇప్పుడు ప్రెషర్ పాయింట్స్ అంటే మీకు తెలిసినా కూడా మీకు ఎదుర్కొంటే ఎవరన్నా కళ్ళు తిరిగి పడిపోతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓ పాయింట్ చెప్తాను, ఇక్కడ ప్రెస్ చేయాలి, ఇక్కడ ప్రెస్ చేయాలి. ఎక్కడికైనా బాగా నీరసం వచ్చేస్తుంది, టైర్డ్ అయిపోయారు మీ కళ్ళ ముందు, ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ ప్రెస్ చేస్తారనుకోండి వాళ్ళు ఇస్తారు. ఓకే, హాస్పిటల్కి పరిగెట్టుకు వెళ్ళిపోయి కంగారు పడిపోయి ఆ సెలైన్లు ఎక్కిచ్చేసుకుని అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ 2 pointsలో మీరు గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ఇలాగ మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోగలుగుతారు. దగ్గు వచ్చేస్తుంది
అమ్మో నాకు ఏదో అయిపోయిందేమో అని మీరు అనుకోకర్లేదు. పక్కనోడేమో మరి నీకు ఏదో అయిపోయింది అని చెప్పి వాడు ఇంకా కంగారు పెట్టక్కర్లేదు. ఇక్కడ ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలాగ కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, చేసుకోవడం ఇక ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. శ్వాస కూడా అందట్లేదు అనుకున్న టైంలో కూడా కొన్ని ప్రెషర్ పాయింట్స్ అంటే మీకు సెల్ఫ్ హీలింగ్కి ఉపయోగపడతాయి. ఇది లేదు ఎమర్జెన్సీ నేను హాస్పిటల్కి వెళ్ళేలోపు నాకేమీ క్రానిక్ అయిపోకుండా 70% మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. లేదంటే ఎవరో పడిపోయారు, వాళ్ళ హాస్పిటల్కి మీరు ఎమర్జెన్సీగా తీసుకెళ్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ సంథింగ్ ఎవరో, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళే టైం వరకు వాళ్ళకి ఇంకా సీరియస్ అవ్వకుండా మీరు ప్రెషర్ పాయింట్స్ చేస్తూ ఉంటే చాలా వరకు సర్వైవ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వినే ఉంటారు కొన్ని కేసెస్లో, అయ్యో ఒక 2 minutes ముందు తీసుకొచ్చి ఉంటే మేము బ్రతికించేవాళ్ళం. అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయారు, అది వేరే విషయం. అయితే 2 నిమిషాలు తీసుకొచ్చి ఉంటే మేము ఇంకా సేవ్ చేద్దాము, ఆ 2 నిమిషాలకి మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రెషర్ పాయింట్స్ తెలుసుకుని ఉండాలి, యోగ ముద్రాస్ తెలుసుకుని ఉండాలి. ఇవన్నీ కూడా నేను ప్రతి పేషెంట్కి చెప్తే సైట్లో కూడా ఉన్నాయి. డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటే వచ్చి ఇంకా క్లాస్ కింద నేర్చుకోవాల్సిందే. చాలా వ్యాధులు బాడీలో కనిపించే ముందు మైండ్లో ప్రారంభం అవుతాయా? మైండ్లో ప్రారంభం అవుతాయి కదండి. ఫస్ట్ మన మైండ్ మీదే కదా ప్రభావం పడేది, మైండ్ నుంచే బాడీకి వెళ్తుంది. సో అంటే మనకి ఇది అయిపోయింది అనే ఆలోచనే అంటారా? మనకి అంటే హెల్త్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే ముందర, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం అయినా స్టార్ట్ అయ్యే ముందర, కిడ్నీలో స్టోన్స్ అనుకోండి, కిడ్నీలో స్టోన్స్ నాకు ఇక్కడ అవుతున్నాయి అనేసి మనకి మైండ్లో తెలుస్తోంది ముందర, అంతేనా? మైండ్లోనే స్టార్ట్ అవుతుంది అంటారా? మైండ్లో స్టార్ట్ అవడం కాదండి, ఇప్పుడు మీకు చెప్తాను. ఆ మైండ్లోనే స్టార్ట్ అవడం, అది కిడ్నీ స్టోన్స్ తయారవుతుందని కాదు అక్కడ ఇప్పుడు ఉద్దేశము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్షన్ పడుతున్నారు ఎక్కువ ఏదో పని గురించి, ఓకే ఓకే, మైండ్కి మీరు ఎంత టెన్షన్ ఇస్తున్నారో ఆ టెన్షన్ ఎక్కడికి వెళ్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఓ టెన్షన్ తీసేసుకుంటాం. నేను తీసుకున్నా, చాలా టెన్షన్ తీసుకున్నా, హెల్త్ నేను పాడు చేసుకున్నా అని తెలుసు కూడా. నా టెన్షన్ ఏంటంటే అందరికీ కాన్సెప్ట్ని ఇవ్వాలి, అందరినీ స్పిరిచువల్ డాక్టర్స్గా తయారు చేయాలి, రీచ్ చేయగలనా లేదా, వరల్డ్లో ప్రతి ఒక్కరికి వెళ్ళిపోవాలి, ఎవరైతే ఎంతమంది పాపులేషన్ ఉందో వాళ్ళందరికీ ఇది రీచ్ అయిపోవాలి, చేయగలనా లేదా, ఆ టెన్షన్లో ఉండి ఆ ప్రెషరు నా కిడ్నీ మీద పడింది, హార్ట్ మీద పడింది, లంగ్స్ మీద పడింది, అన్నీ పడినాయి. కానీ ఏంటంటే నాకు మళ్ళీ ఇవన్నీ తెలుసు కాబట్టి బ్యాలెన్స్ చేసుకోగలిగాను. మరి తెలుసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే రైట్, మైండ్కి ఎప్పుడైతే టెన్షన్ వచ్చిందో ఆటోమేటిక్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందండి, ఓకే, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అది ఇంటెస్టైన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా అది చూపిస్తుంది. అది కొంతమందికి అసిడిటీ ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా, అది టెన్షన్ వల్ల ఫామ్ అవుతుంది. ఇప్పుడు టెన్షన్ తీసుకుని నేను ఏం చేస్తాను, టెన్షన్ రాదా మేడం అంటే వస్తుంది, నేను చెప్తున్నాను కదా, నేను కూడా ఫేస్ చేశాను. కానీ ఏంటంటే నేను మెడిటేషన్ చేయగా దాన్ని బ్యాలెన్స్కి తీసుకొచ్చాను, చాలా ప్రాక్టీస్ ఉండాలి. నాకు ఎలా మెడిటేషన్ చేస్తానంటే ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా నేను మెడిటేషన్లోనే ఉన్నాను, నాకు ప్రాక్టీస్ అలా అయిపోయింది. నేను ఆత్మ అని more than 7 lakh times రాసుకున్నానండి, రిటర్న్గా రాశాను ఐఎమ్ ఏ సోల్ అని. అప్పుడు నా మైండ్ ఎలా ఉంటుంది, సోల్ కాన్షియస్లోనే ఉంటాను. ఓకే, ఎవరికైతే సోల్ కాన్షియస్లోకి వెళ్ళాలి, మైండ్ టెన్షన్ నేను కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ పేపర్ పెన్ తీసుకోండి, నేను ఆత్మ అని రాసుకోండి, లేదు అంటే ఐఎమ్ ఏ సోల్ అని రాసుకోండి. అంటే ఫస్ట్ ఎప్పుడైతే మీరు సోల్ అనుకుంటారో బాడీ నుంచి డిటాచ్ అవుతారు. బాడీ నుంచి డిటాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ టెన్షన్ అన్నది ఫ్రీ అవుతుంది. ఎవరు కనెక్ట్ అయ్యి ఉన్నారు మీరు అక్కడ? సోల్ అనేది బాడీ కనెక్ట్ అయి ఉంది, సుప్రీం సోల్కి ఎప్పుడైతే సోల్ అనుకున్నారో ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అవుతుంది సుప్రీం సోల్కి. అంటే మీరు సోల్ కాన్షియస్లోకి వెళ్ళారు, బాడీ కాన్షియస్లో లేరు. నేను బాడీ అనుకుంటే బాడీ కాన్షియస్లో ఉంటాను, ఓకే. సోల్ అనుకున్నప్పుడల్లా ప్రతిసారి నేను భగవంతుని కనెక్షన్లో ఉంటాను. భగవంతుని కనెక్షన్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నాకు పవర్స్ రిసీవ్ అవుతుంది, శాంతిగా ఓం శాంతిలోకి వెళ్తాను. అంటే ఐఎమ్ పీస్ఫుల్ సోల్ అన్న దాంట్లోకి వెళ్తాను. అన్నప్పుడు నేను న్యూట్రల్గా ఉంటాను. జరిగేదో జరగ తప్పదు కదా, నేనైతే నాకు చావు లేకుండా ఉన్నాను కదా, ఏదో టైంలో అయితే వెళ్ళిపోవాలి, చూస్తూ సాక్షిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను లైఫ్ని. సరే కానీ జరగని, నా రోల్ ఏదో నేను చేసుకుంటూ వెళ్తున్నా, జరిగేదో జరుగుతుంది, అలానే కూర్చోకూడదు, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అది కూడా 10 మందికి మంచి జరిగేలా మనం చెయ్యాలి, కానీ ఒకరికి బాధకు పట్టేటట్టుగా చేయకూడదు. అంటే మన యొక్క స్థితి ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే నుంచి ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకేలోకి తీసుకురావాలి. ఈ విల్ ప్లస్ గో అని అనుకుంటున్నామా ఈగో గురించి? చాలా సింపుల్, ఈగోని ఈజీగా పోగొట్టచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా,
ఈగోస్ కదా అందరికీ. అఫ్కోర్స్ కొట్టుకోకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వం, కానీ మరి డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న వాటికి. వాళ్ళందరూ ఏం చేయాలంటే ఒక పేపర్ పెన్ను తీసుకుని ఈగో అంటే ఈవిల్ ప్లస్ గో అని రాసుకోవాలి. అంటే నాలో ఒక ఈవిల్ ఉంది, ప్లీజ్ గో, ఈవిల్ ప్లీజ్ గో, అండ్ ఐఎమ్ సోల్ హ్యాపీ సోల్ అని రాసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే మీరు భగవంతుని కనెక్ట్లోకి అయ్యి నేను నా తండ్రి పరమాత్మ అని రాసుకుంటూ వెళ్తే గుర్తొచ్చినప్పుడల్లా ఈవిల్ ప్లస్ గో. ఈవిల్ అనగా ఏంటి, ఈవిల్ నాలో కొంచెం మైండ్ సెన్స్ వెళ్తుంది కదా, అది చేసి మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, నా వైఫే కదా అంటుంది, నా హస్బెండే కదా, ఫోన్లే ఏమైంది అన్నట్టుగా సెట్ అయిపోతారు. ఓకే, నేను ఇలాంటి ప్రాక్టీస్లు ఎవరన్నా చేస్తున్నారా ఎంత సింపుల్గా? ఏదో లాయర్ దగ్గరికి వెళ్తారు, కొంచెం డబ్బులు ఇచ్చేస్తారు, లాయర్కి ఏమో దొరికిందే, ఓకే రైట్ డబ్బులు కావాలి, వీళ్ళకేమో డైవర్స్ కావాలి. కానీ యాక్చువల్గా మన ఇండియన్స్ కల్చర్ ఎంత వర్స్ట్గా తయారైంది అన్న విషయం ఎవరు ఆలోచించట్లేదు. ఫారినర్స్ వాళ్ళు ఇదివరకు ఫాలో అయ్యారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ అంతా ఫారినర్స్ ఫాలో అవుతుంటే ఆ కల్చర్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఫాలో చేస్తున్నాం. అది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది మన ఇండియా అన్నది ఒక్కసారి ఎవరికి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి. అది ఏం చేస్తున్నాం అన్నది. ఇప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళతో వాళ్ళు ఎలా ఉండని, సైకో అవనివ్వండి, శాడిస్ట్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, అది మన కర్మల అనుసారంగా వెళ్తే మన కరెక్ట్ క్లియర్ అవుతుంది. మీరు ఓకే ఇలా ఉండడం వల్ల భగవంతుని కనెక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చిందని ఎందుకు అనుకోరు? మీరు సోల్ కాన్షియస్ని ఎందుకు పెంచుకోరు? భగవంతునితో కనెక్ట్ అయ్యి చూడండి, ఆటోమేటిక్గా మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి అంటే మీకు రూట్స్ దొరుకుతాయి. డైవర్స్ ఇవ్వకుండానే మీ లైఫ్ మీరు ప్రొటెక్ట్ చేసినలాగా మీకు రూట్ దొరుకుతుంది. సెల్ఫ్ హీలింగ్లో మీరు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. భగవంతుడితో కనెక్ట్ అవ్వండి. అవన్నీ కూడా ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్లో రాశాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కూడా ఒక లింక్ ఉంది, అబౌట్లో ఉంటుంది, అది మంత్రాస్ దాంట్లో ఉంటుంది. అంటే ఏమి సోల్ అఫర్మేషన్ చేసుకోవాలి, లలిత సహస్రనామం మీరు ఒకసారి మొన్న ఇందాక అడిగారు కదా, ఇంకా ఏమన్నా ఉన్నాయని. వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా 2 లైన్స్ ఉన్నాయండి. చూద్దాం, వాటి గురించి తెలుసుకుందాం మనం తర్వాత వివరంగా. కోవిడ్ తర్వాత జరుగుతున్న పరిమాణాల్లో ఈ యంగ్ కపుల్ అంటే అప్పటి నుంచి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ మధ్యలో గొడవలు, వాటి తర్వాత వాళ్ళు విడిపోదాం అనుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. అండ్ అదంతా కోవిడ్ తర్వాత అంటే ఇంజెక్షన్ల వల్ల కూడా కొన్ని ఇట్లాంటి చర్యలు జరిగాయనేసి అనుకుంటున్నాము. మరి ఇలాంటి కపుల్స్, యంగ్ కపుల్స్ మీ దగ్గరికి స్పిరిచువాలిటీ వరల్డ్లోకి వచ్చినప్పుడు మీరు ఏమైనా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి లైక్ వాళ్ళని విడిపోకుండా మీరు ఏమైనా చూడగలుగుతారా? చూడగలుగుతామండి, తప్పకుండా. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఇంజెక్షన్స్ వల్ల అలా అవుతున్నారా అంటే అది నాకు ఐడియా లేదండి. అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ తగ్గింది అని అయితే నేను చెప్పగలను. బాడీలో ఇప్పుడు మనం వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వల్ల ఉన్న ఇమ్యూనిటీని అయితే కోల్పోయాం. ఓకే, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ మనకి బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హార్ట్ స్ట్రోక్ వస్తున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం క్లాసెస్ వాళ్ళకి సపరేట్గా కండక్ట్ చేస్తాను. అంటే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలన్నది కొన్ని చెప్పచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ది చాలా ఈజీగా చేయొచ్చండి. నాకు దగ్గరికి వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు అప్రోచ్ అవ్వలేదు ప్రజెంటు. ఒకసారి ఎప్పుడో ఎవరో అడిగితే జస్ట్ ఇచ్చాను, ఆ సజెషన్ తోటి వాళ్ళు ఓకే అయ్యారు. వస్తే కనుక మన దగ్గర చెప్పడానికి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళల్లో సహన శక్తి అన్నది కోల్పోతున్నారు. ఇప్పుడు ఎవరికి కూడా ఎందుకు లేదు అంటే సోల్ పవర్ లేదు. ఇప్పుడు అందరూ కూడా ఎక్కడున్నారు? ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకేలో ఉన్నారు. ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకేలో లేరు. కనీసం ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే స్టేట్ ఆఫ్ మైండ్లో కూడా లేరు. డైరెక్ట్ ఉన్నది ఎక్కడున్నామంటే నేను బాగాలేదు కాబట్టి నిన్ను బాగుండేవాను, ఫస్ట్ నువ్వు ఎలా చేస్తావు చూస్తాను, నన్ను చేయలేదు కదా నిన్ను కూడా చేయనివ్వను. సరే నేను చేయలేదు, నువ్వేదో చేస్తున్నావు కదా అని లేదు. ఈగో పెంచుకున్నారు. అంటే ఈవిల్ని మనం లోపల పెంచి పోషిస్తున్నాం. మనలో ఉండాల్సిందేంటి? డివైన్ పవర్ ఉండాలి. కానీ ఏం చేస్తున్నాం? ఈవిల్ని పెంచుకుంటున్నాం, ఈవిల్ని పోషిస్తున్నాం. మరి ఇక్కడ ఎవరు సాల్వ్ చేసుకోవాలి? మీకు మీరే అది రియలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీలో డివైన్ పవర్ ఉందా, ఈవిల్ పవర్ ఉందా? ఈవిల్ పవర్ అందరికీ నచ్చుతుందా అండి? ప్రతి ఒక్కరు కూడా డివైన్ పవరే కదా తీసుకోవాలనుకుంటే ఈవిల్. అది ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో అంటే ఈవిల్ ప్లస్ ఈగో ఫస్ట్ అది రాసుకోవాలి. నేను కోల్పోయిన సహన శక్తిని తిరిగి పొందుతున్నాను అంటే చెప్పాను కదా ఇందాక, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రజాపిత బ్రహ్మకుమారిస్లో దాంట్లో అష్టశక్తులు ఉన్నాయి.
అష్టశక్తుల్లో ఈ పవర్స్ ఉన్నాయన్నమాట. సహన శక్తి, సర్దుకునే శక్తి, ఇముడ్చుకునే శక్తి, సహయోగ శక్తి, నిర్ణయ శక్తి, పరిశీలన శక్తి. ఈ శక్తుల్ని మనం కోల్పోవడం వల్ల మన సోల్లో అవన్నీ కోల్పోయాం. నాకు సహనం లేదు, ఏం చెప్తుంది ఏంటి, సరే నీకు నాకు పడదు, నేను ఇలా అనుకుని పెళ్లి చేసుకోవాలా, ఏదో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చి అసలు ఫస్ట్ సహనం ఏది? నీకు ఓపుకుంటేనే కదా. ఇప్పుడు మన తల్లిదండ్రులు మళ్ళీ ఇంత పెద్ద పెంచారు అంటే, ఇన్ని రోజులు పెంచి పెద్దవాళ్ళని చేశారంటే వాళ్ళకి ఎంత సహనం ఉండి పెంచారండి. ఎక్కడి నుంచో పెరిగి వచ్చిన ఇద్దరు పర్సన్స్, సోల్స్ విత్ డిఫరెంట్ ఫీలింగ్స్తో ఉంటారు, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ అలవాటు పడిన వాళ్ళు ఒకే చోట వచ్చి ఉండాలి అంటే ఎంత సర్దుకోవాలి. అండర్స్టాండింగ్ ఏది, అడ్జస్ట్మెంట్ క్వాలిటీ ఏది? అడ్జస్ట్ అవును అంటే నువ్వు ఎలా బ్రతుకుతావు లైఫ్లో? ఎక్కడ కూడా పనికిరావు. అంటే నీ మీద నీకు కంట్రోల్ లేనే లేదు కదా. ఫస్ట్ ఈ పవర్స్ అన్నీ కూడా వాళ్ళతో మనం ప్రాక్టీస్ చేయిస్తే వితిన్ 3 monthsలో వాళ్ళు ఎవరొకరు సెట్ అయిపోతారండి. అదర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. కానీ ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్గా రావాలి. రైట్. నేను మారాలి అంటే, నేను మారడం అంటే సరే ఇప్పుడు నాకు నా హస్బెండ్తో ప్రాబ్లం ఉంది, వాడు ఎలాగైనా ఉంది, నేను స్ట్రాంగ్గా ఉండాలి, నేనైతే ఆయనకి డైవర్స్ ఇవ్వను. నువ్వు స్ట్రాంగ్ నిర్ణయించుకుంటే వితిన్ 3 monthsలో వీళ్ళు స్ట్రాంగ్ అవ్వగలరు, నేను చెప్పగలుగుతాను. లేదు నా వైఫ్కి నేను డైవర్స్ ఇవ్వను, ఆ అమ్మాయి ఎలాగన్నా ఉండేవాడు, నా మైండ్ నేను కంట్రోల్ చేసుకుంటా, నేను హ్యాపీగా ఉండాలి, అది కూడా వాళ్ళకు కూడా మనం చేయొచ్చు. మీరు ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి బలవంతంగా కూర్చోబెడితే వాళ్ళు చేయడం ఏమీ లేదు. ఓకే, ఇది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది ఎలా చేయాలి? ఇప్పుడు మందస్మిత ప్రభాపూర అన్న లైన్ ఉంది లలితా సహస్రనామంలో, అది చదివినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ సఖ్యత అన్నది ఉంటుంది. ఇలాగ ఇది ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ప్లస్ ఏంటంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి, వాళ్ళు చేసే ప్రొఫెషన్ని బట్టి చూసుకుని దాంతోపాటు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. ఐఎమ్ ఓకే, యువర్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, సంథింగ్ కొన్ని చెప్తాను. తర్వాత యోగ ముద్రాస్ అండ్ మెడిటేషన్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళ టెన్షన్స్ వల్ల ఆటోమేటిక్గా వాటి ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. దాని బేస్లో అంటే మనం యాక్యుపంక్చర్ అన్నది కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ వాళ్ళు యాక్యుపంక్చర్లో వాళ్ళకి హెల్త్ కనుక బేస్ చేసి సెట్ చేసినట్టయితే వాళ్ళు తొందరగా స్పిరిచువాలిటీలో బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, స్టెబిలిటీ ఉంటుందన్నమాట. అవి మనం చేయొచ్చండి, ఈజీగా చేయొచ్చు. కానీ వాళ్ళ ఇంటెన్షన్గా నేను మారాలి, ఇంటెన్షన్గా రావాలి. కానీ కాదు నాకేం ప్రాబ్లం లేదే, ఎవరైతే ఏంటి నాకు అని అనుకుంటే మనం ఏం చేయలేం, ఎవరిని ఏం చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఒక సామెత చెప్తారు, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలుగుతాం, మీరు నీళ్ళు తాగిస్తారుగా, దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడే తాగుతుంది అది. వీళ్ళకి కూడా ఏంటంటే లేదు నాకు డైవర్స్ వద్దు, డైవర్స్ నేను ఇవ్వను, ఎంతైనా నా వైఫే కదా, నా హస్బెండే కదా, నేను అడ్జస్ట్ అవుతాను, కానీ అడ్జస్ట్ అవ్వలేకపోతే నా క్వాలిటీ నేను పెంచుకోవాలి, ఎందుకంటే వి ఆర్ ఇండియన్స్, మన సంస్కృతిని నేను దాన్ని పాడు చేయను అని అనుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర సోర్స్ ఉందండి. చేయొచ్చు, వితిన్ 3 months చేంజెస్ చేయొచ్చు, ఎక్కువ టైం కూడా కాదు, వితిన్ 3 months. సో థ్యాంక్స్ అండి. అంటే మీరు చెప్తున్న విషయంలో ఈగో ఉన్న కపుల్కి మధ్యలో ఉన్న ఇష్యూస్ని మీరు 3 నెలల్లో అలా సాల్వ్ చేయొచ్చు స్పిరిచువాలిటీ ద్వారా అనేసి అన్నారు. సో అదేవిధంగా ఈ మధ్య మనం వార్తల్లో కూడా చూస్తూ ఉన్నాము, ఇలా మొన్న మధ్య సీతారాం అనేసి ఒక ఆయన, అంటే ఒక వైఫ్కి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, 6 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, దానివల్ల ఆయన సూసైడ్ చేసుకున్నారనేసి కొన్ని వార్తలు చదివాము. అండ్ అదేవిధంగా కొంతమంది పెళ్ళైన వాళ్ళు హస్బెండ్ని చంపేస్తుంటారు, అది పెళ్ళి నచ్చక పెళ్ళి ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేయడం వల్ల ఇలాంటి ఇష్యూస్ చాలా జరిగాయి. అండ్ కొంతమంది అంటే వైఫ్ వల్ల హస్బెండ్ సూసైడ్ చేసుకోవడము, హస్బెండ్ వల్ల వైఫ్ సూసైడ్ చేసుకోవడము, ఇలాంటి విషయాలు మనం ఎన్నో చూసాము. ఇలాంటి సూసైడ్ టెండెన్సీస్ నుంచి కూడా మనము జనాల్ని కాపాడచ్చా? ఒకవేళ ఇలాంటి సూసైడ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు మీ దగ్గరికి వచ్చినట్టయితే కాపాడొచ్చండి. ఇప్పుడు చెప్పినాక సోల్ అఫర్మేషన్స్లో చక్ర హీలింగ్స్ ఆధారంగా చేసుకుంటే అనాహిత చక్రాన్ని మనం యాక్టివేట్ చేయాలి. అనాహిత చక్ర అంటే హార్ట్కి సంబంధించింది, లంగ్స్కి సంబంధించింది. అదేంటంటే హార్ట్ అంటే మీకు ప్రేమ యొక్క గుణం కదా. ఇప్పుడు మనము సోల్ అఫర్మేషన్లో ఐఎమ్ ఏ లవబుల్ సోల్, నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మగా మారిపోవాలి. ఎప్పుడైతే అదే లవ్ ఫెయిల్యూర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుందంటే నా జీవితం అంతా వ్యర్థము అని అనుకుంటారు. కానీ నేను లైఫ్లో ఒకటి కోల్పోయాను కాబట్టి నాలాగా ఎవరికి ఏమీ జరగకూడదు అన్న థాట్ని కనుక వాళ్ళు క్రియేట్ చేయగలిగితే వాళ్ళ మైండ్లో ఆటోమేటిక్గా వాళ్ళకి సూసైడ్ థింకింగ్ అన్నది పోతుంది.
ఎందుకంటే నా వల్ల నాకు జరిగిన అన్యాయం 10 మందికి జరగకూడదు అని నేను రైట్ అనుకోవాలి ఫస్ట్. నాకు జరిగింది, నాలా 10 మందికి జరగకూడదు ఇలాగా అంటే నేను స్ట్రాంగ్గా నేను నిలబడితే 100 మందికి నేను ఆదర్శం అవుతానన్న ఫీల్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళ మైండ్లో, అంటే ఆ పాయింట్ మనం చెప్పగలగాలి, వాళ్ళు ఆన్సర్ అవుతారు. అప్పుడు ఆటోమేటిక్ ఏంటి, నా వల్ల 10 మంది బ్రతుకుతారు కదా అని వాళ్ళ లైఫ్ నిలబడి చూపిస్తారు అనమాట. నా లైఫ్ వేస్ట్ అన్నట్టుగా క్రియేట్ చేయకూడదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి నీ వల్ల 10 మందికి ఉపయోగం కలుగుతుంది, నీలాంటి ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేస్తున్నారో కాబట్టి నువ్వు నిలబడితే వాళ్ళు కూడా మేబీ బ్రతుకుతారు, నీ లైఫ్ వాళ్ళకి మోరల్ అవుతుంది కదా, కాబట్టి బ్రతికి చూపించు. అంటే అక్కడ మనం ఏం చేస్తామంటే వాళ్ళ సిచ్యువేషన్స్, అంటే వాళ్ళు ఎలాంటి ప్రొఫెషన్స్ నుంచి వచ్చారో మనకు తెలియదు కాబట్టి అక్కడ దాన్ని బట్టి వాళ్ళకి మనం గైడ్ చేస్తూ ఫస్ట్ ఐఎమ్ ఏ సోల్, తర్వాత ఏంటి నా జన్మకు ఒక అర్థం ఉంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేయాలి. చావు పుట్టుకలే ఉందని ఏదో టైంలో మనం టైం వస్తే వెళ్ళిపోతాం, అది కాదు మెయిన్ క్వశ్చన్. ఇక్కడ నా లైఫ్లో నేనేం సాధించాను, ఏదో నేను సాధించి చూపించాలి కదా. లైఫ్ అంటే ఫెయిల్యూర్ కాదు కదా, గెలుపు. ఇప్పుడు ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. ఈ పాయింట్ని వాళ్ళకి మైండ్లో స్ట్రాంగ్ చేయగలుగుతాయి. సరే ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు సక్సెస్ అవ్వాలి, నా సక్సెస్ 100 మందిని నిలబెట్టాలి అండ్ నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉంటావు అని ఈ డైరెక్షన్లో చేస్తూ ఐఎమ్ లవబుల్ సోల్ అని చెప్తూ, అంటే నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మ, తర్వాత ఏంటంటే ఆనంద సంపన్నమైన జీవాత్మ, సుఖ సంపన్నమైన జీవాత్మ, అంటే వాళ్ళల్లో అనాహిత చక్రాన్ని యాక్టివేట్ చేయాలి, సహస్ర చక్రాన్ని యాక్టివేట్ చేయాలి, తర్వాత మణిపూర చక్రాన్ని యాక్టివేట్ చేయాలి, స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేయాలి. ఈ 4 చక్రాస్ని ముందు బేసిక్గా వాళ్ళకి ప్రాక్టీస్ చేయించామనుకోండి పవర్స్ తోటి, దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఎవరికి కనెక్ట్ అవ్వాలి, సుప్రీం సోల్కి. నన్ను కాదు, ఎవరిని కాదు, ఇక్కడ బ్రేకీ కాదు, ఏమీ కాదు, నేను పవర్ జనరేట్ చేసేమి ఇవ్వను. ఇదిగో ఈ పవర్ తీసుకుంటే, ఈ పవర్ నువ్వు యాక్టివేట్ చేసుకుంటే నీకు ఈ చక్ర యాక్టివేట్ అవుతుందని నేను చెప్తాను తప్పితే నేను మీకు ఏదో పవర్ జనరేట్ చేయను, ఇవ్వను, మీకు మీరే చేసుకోవాలి. అది యోగదాన్ నాకు ఎప్పుడవుతుందంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు యోగదానం చేస్తాను, సపరేట్ థింగ్ అది, అక్కడ వరకే. కానీ మీరు ప్రాక్టీస్ చేసుకుని మీలో పవర్స్ నింపుకోవాల్సిన బాధ్యత మీదే. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది, ఫస్ట్ అది ఫుల్ఫిల్ చేయి. ఇది కాదు నిన్ను చూసి 10 మంది బ్రతుకుతారు, నువ్వు 10 మందిని నిలబెట్టాలి అన్న ఫీల్, ఆ ఎమోషనల్లో ఈ ఎమోషన్ మనం యాడ్ చేయగలిగితే వాళ్ళకి, అంటే ఈ వేలో చెప్పామంటే ఖచ్చితంగా థాట్ బయటకు వస్తున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ సూసైడ్ థింక్ ఉన్న టైంలో వాళ్ళకి మోటివేట్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఒక్క సెకండ్ కనుక మనం ఆపగలిగితే వాళ్ళని, ఒక్క సెకండ్ చేంజ్ అవుతారండి, ఈజీగా చేంజ్ అవుతారు. అది మన మోటివేషన్ స్కిల్ అంటే మనం చెప్పే విధానంలో ఇలా తీసుకురావాలన్నమాట. ఏంటి నీ లైఫ్లో ఇలా అయిపోయిందా, అయ్యో ఇలా అయిపోయిందా అని అనకూడదు వాళ్ళ దగ్గర. పాస్ట్ ఇస్ పాస్ట్, ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు లైఫ్ అంటేనే ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా స్టూడెంట్స్మే. నేను స్టూడెంటే అని అనుకుంటా ఎవ్రీ సెకండ్. ఎందుకంటే నాకు తెలియదు చాలా ఉంటుంది. ఎప్పుడు ప్రతి ఒక్క దాంట్లో నేను ఏదో కొత్తదాన్ని నేర్చుకుంటూనే ఉంటాను. ఆ నేర్చుకున్న దాన్ని 10 మందికి చెప్తూ ఉంటాను. దానివల్ల 10 మందికి ఉపయోగమే కదా అది. నేను చెడైతే నేను చేయను, నా దాంట్లో లేదు. నా జన్మగల కారణం ఏంటో నేను తెలుసుకున్నా, దాన్ని బట్టి నేను అందరికీ కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నా. నాకు సాధ్యమైనందుకు హెల్ప్ చేస్తాను. ఆ హెల్ప్ తీసుకున్న వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది చూసి నాకు 100 కోట్లు వచ్చినట్టు ఫీల్. నాకేం డబ్బులు రావు. ఇప్పుడు సైట్ ఇంత ఫ్రీ చెప్పేసి ఇవన్నీ ఇంత చెప్పేయడం వల్ల నాకేం డబ్బులు రావు, కానీ మీరందరూ ఆరోగ్యాన్ని పొందుతారు. ఇప్పుడు ఈ థింకింగ్, సూసైడ్ థింకింగ్ వాళ్ళు కూడా ఇది ఇలా కూడా మనం ఆలోచించవచ్చు అని థాట్ కలిగింది అనుకోండి, ఎందుకు సూసైడ్ చేసుకోవాలి, ఎస్ నేను బ్రతికి చూపిస్తాను వచ్చింది అనుకోండి, అది ఆటోమేటిక్గా నా సోల్కి అది హ్యాపీనెస్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చెప్పిన విషయాలు నిజంగా ఎంతోమందికి ఉపయోగపడతాయి. వాళ్ళకి శరీరం గురించి, సూక్ష్మ శరీరం గురించి, అంటే వాళ్ళ ఆత్మ గురించి, పరమాత్మ గురించి మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ ఇలాంటి విషయాలు మీ వెబ్సైట్ ద్వారా వాళ్ళు మరిన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళు ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తారు. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా తయారవ్వాలనేసి కోరుకుంటున్నాము. డెఫినెట్గా మీరు ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి. ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అన్నది అంతా కూడా ఫ్రీ సైట్ అండి. ఇది ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. తర్వాత దీర్ఘకాలికంగా మీరు ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కూడా ఎవరికైతే ఉపశమనం కలగలేదో
ఈ యొక్క వెబ్సైట్ని చూసి మీరు యోగముద్ర కానీ, మెడిటేషన్ కానీ, సీడ్ థెరపీ కానీ, ప్రెషర్ పాయింట్స్ కానీ అక్కడ ఉన్న విధానంలో కనుక చేసుకున్నట్లయితే మీకు 30-40% గ్యారంటీగా కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయండి. ఈ సైట్ ఇప్పుడు మీరందరూ కూడా ఎందుకు తెలుసుకోవాలి అంటే, మన ఇంట్లో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే అత్యవసర పరిస్థితులు రావచ్చు. హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపు వాళ్ళకి ఏమీ అవ్వకుండా మనకు తెలిసిన ప్రెషర్ పాయింట్స్ కానీ వాటిని కానీ చేసినట్లయితే ఇప్పుడు వచ్చే బ్రెయిన్ స్ట్రోక్స్ అండ్ హార్ట్ స్ట్రోక్స్ నుంచి కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. ఇక్కడంతా కూడా పూర్తిగా ఉచితంగా నేను ఇస్తున్నాను. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. ఇదేదో నేను చెప్పడం కాదు. ఇది పేషెంట్స్ యొక్క అనుభవాలతోటి నేను బాగా స్టడీ చేసి నా మీద కూడా నేను అవి పనిచేస్తున్నా లేదా రీసెర్చ్ చేసి రాసింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నది మీరు బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు. అంటే మీకు డిసీజ్ వైజ్ కూడా మెడిటేషన్ రూపంలో సోల్ అఫర్మేషన్ ఉంది, లలిత సహస్రనామ పరంగా ఉంది, చక్రాస్ ఆధారంగా ఉంది. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ఫాలో అయిపోండి. తర్వాత మీకు సోల్ అఫర్మేషన్ని మీకు బాడీ మీద ఎలా చేసుకోవాలన్నది కూడా మీకు చెప్తున్నాను, అది కూడా ఉంది. ఇది మాత్రము మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న ప్రకృతి వైపరీత్యాల నుంచి మీరు కాపాడుకోగలుగుతారు. ప్రతి చిన్నదానికి కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా సనాతన ధర్మం స్థాపన జరగాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది కదండి. ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీ యొక్క స్థితిని సతో ప్రధాన స్థితికి తీసుకురావాలి అంటే ఐఎమ్ ఓకే యువర్ ఓకే కండిషన్కి రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారాలి. సెల్ఫ్ డిఫెన్స్ అంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారడం అండి. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఫైటింగ్ నేర్చుకుని, కరాటే నేర్చుకుని ఎదుటోడిని కొట్టడం కాదు. ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారడం వల్ల మనలో ఉన్న కోపాన్ని, అహంకారాన్ని, ఈగో ఫీలింగ్స్ని అన్నిటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్న విషయాన్ని తెలుసుకుని మనకి మనం సెల్ఫ్ హీలింగ్ చేసుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, పక్కన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కాదు. అంటే మీ బాడీని మీకు మీ సోల్కి స్పిరిచువల్ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్గా తయారు చేసుకోండి. అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క వెబ్సైట్ తయారు చేయడం జరిగింది. దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. మీకు ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోయినట్లయితే నాకు 7995937939కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ అయితే దయచేసి చేయొద్దు, నేను అటెండ్ చేయను. మీరు వాట్సాప్ చేస్తే నేను సమాధానం ఇస్తాను. మీకు ఇంకేమైనా అంటే అక్కడ ఇష్యూస్లో ఇంకేమైనా అప్డేట్ కావాలి అనుకుంటే, అంటే నాకు నాలెడ్జ్ ఉన్న వరకు నేను రాస్తున్నాను, మేబీ కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. ఏమైనా అడగాలనుకున్నా కూడా నాకు వాట్సాప్లో కనుక మీరు మెసేజ్ చేసినట్లయితే అది కూడా నేను అప్డేట్ చేస్తానండి. ఇది కంప్లీట్గా కూడా మీకు మీరు ట్రైన్ అయ్యేదండి. ఇది ఎవరో వచ్చి ఏం చెప్పేది కాదు. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. కంప్లీట్గా కూడా మీ ప్రాక్టీస్ మీదే ఆధారపడి ఉంది, మీ సాధన మీదే మీకు ఆధారపడి ఉంది. స్వరాజ్య అధికారి జీవాత్మగా అందరూ తయారవ్వండి, విశ్వ కళ్యాణకారి జీవాత్మగా తయారవ్వండి. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సైట్ తయారు చేయడానికి అందరూ కూడా పరమాత్మ ఛత్రఛాయలోకి రావాలి, పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని అందుకోవాలి, పరమాత్మ యొక్క శక్తిని తీసుకుంటూ మీ శరీర అవయవాల్ని నడిపించుకోండి. ఆత్మ పరమాత్మ అన్న కనెక్షన్లోకి అందరూ కూడా కనెక్ట్ అయిపోవాలి. నేను ఆత్మను జీవంతో ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని, నేను ఆత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ప్రాక్టీస్ చేసుకోవాలండి. అంటే బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్లోకి రండి. ఋషుల కాలంలో ఎలాగ ఋషులందరూ కూడా వాళ్ళ యొక్క స్పిరిచువల్ పవర్స్ తోటి ఎంత హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండేది అన్నది అర్థం చేసుకుని మీరు కూడా మీ లైఫ్ స్టైల్ని అంతా కూడా ఎలా మార్చుకోవాలండి, హ్యాపీగా చక్కగా స్పిరిచువల్ పవర్ తోటి ఐఎమ్ ఓకే యువర్ ఓకే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాలి. అంటే మన వల్ల 10 మందికి మంచి జరిగేలాగా మన యొక్క స్థితిని తయారు చేసుకోవాలి. మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, అందరం కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారండి. ఇప్పుడున్న ప్రకృతి వైపరీత్యాలు కానీ లేదంటే యుద్ధ వాతావరణంలో కానీ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న టైంలో ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ కాన్సెప్ట్ మీకు ఉపయోగపడుతుంది. అంటే పక్క వాళ్ళు వచ్చి కాపాడరు. ఇప్పుడు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ భూకంపం వస్తుంది అనుకోండి, నాకు హెడేక్ వస్తుంది, ఎవరు నన్ను కాపాడతారా?
ఎవరు కాపాడరు ఆ టైంలో, ఎందుకంటే ఎవరికి వాళ్ళు పరిగెట్టేటట్టుగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు నాకు ముద్ర తెలిసింది అనుకోండి, నేనేం చేస్తాను, ఇలా ముద్ర వేసుకుంటాను, ఇమ్మీడియట్గా లేచి పరిగెడతాను. ఈ ముద్ర వేయడం వల్ల ఏంటంటే నాకు ఆటోమేటిక్గా కొంతవరకు ఉపశమనం 20% ఉపశమనం కలుగుతుంది. అదే సోల్ అఫర్మేషన్ తీసుకుని నేను ఆనంద సంపన్నమైన జీవాత్మ అని అనుకున్నట్లయితే ఈ రెండు బ్యాలెన్స్ చేస్తే 40% నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలనండి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది మీకోసము, మీ జీవితాన్ని చక్కగా అద్భుతంగా తయారు చేసుకోవాలి, ప్రశాంతమైన జీవితాన్ని నేను గడపాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారాలి. థ్యాంక్ యూ అండి.